సో ఓకే. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈరోజు నుంచి మనము మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్ లేదా మెటల్ కార్బనైల్స్‌కి సంబంధించి లేదా కార్బొనైల్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ అండి. మెటల్ కార్బనైల్స్ అయినా లేదా కార్బనైల్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ అన్నా. అంటే మీరు ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్‌లో మెటల్ కార్బనైల్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్‌లో అయితే మెటల్ కార్బనైల్స్ అని చదువుకుంటారు. లేదా కార్బొనైల్ క్లస్టర్స్ అంటే కేజెస్ అండ్ మెటల్ క్లస్టర్స్‌లో వచ్చేటప్పటికి వీటిని కార్బొనైల్ టైప్ ఆఫ్ క్లస్టర్స్ కింద చదువుకోవచ్చండి. సో, ఆ రకంగా మీకు ఈ చాప్టర్ అనేది 2 చోట్ల కూడా చదువుకోవచ్చు. బట్ మనం దీన్ని క్లస్టర్స్ కింద చదువుతున్నాం ప్రెజెంటు. అఫ్‌కోర్స్ ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ కింద కూడా మీరు అనుకోవచ్చనమాట. సో, ఇదొచ్చేటప్పటికి మీకు ఏదైతే ఎంఎంటీ మదన్ మోహన్ తూలి ఏదైతే ఎంఎంటీ అనేటువంటి టెక్స్ట్ బుక్ ఉందో, ఆ ఎంఎంటీ అనేటటువంటి టెక్స్ట్ బుక్‌లో డిస్కషన్ అండి ప్రస్తుతానికిది. సో, మెటల్ కార్బనైల్స్ ఎంఎంటీ టెక్స్ట్ బుక్. ఓకేనా? ఇది పీజీకి సంబంధించి. అంటే ఎంఎంటీ 2 ఉంటాయి మీకు. జీడీ తూలి అని బీఎస్సీ కెమిస్ట్రీ కోసం ఒకటి రాసుంటారు. ఇదొచ్చి ఎంఎస్సీ స్టూడెంట్స్ కోసం అంటే పోస్ట్ గ్రాడ్యుయేటెడ్ స్టూడెంట్స్ కోసం రాసినటువంటి బుక్ అనమాట. వీళ్ళది అండర్ గ్రాడ్యుయేటెడ్‌కి ఒక బుక్ ఉంది. అట్లా ఇంజినీరింగ్ కెమిస్ట్రీకి కూడా ఒక బుక్ ఉందనమాట. ఓకే. సో, అదే విషయం. సో, దాంట్లో 19 చాప్టర్ అండి. మెటాలిక్ కార్బనైల్స్ అండ్ మెటాలిక్ నైట్రోజైల్స్. దీంట్లోనే మెటల్ నైట్రోజైల్ లేకపోతే మెటల్ నైట్రోజైల్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయన్నమాట. సో, ఫస్ట్ మనం మెటల్ కార్బనైల్స్ ఏదైతే ఉన్నాయో వాటి గురించి చూద్దాం. సో, మెటాలిక్ కార్బనైల్స్ అంటే చూద్దాం. ఇక్కడ చూస్తే ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ CO మాలిక్యూల్ షోస్ దట్ ఇట్ హ్యాస్ ఎ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆన్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్ ఈచ్ అండ్. అంటే మీరు CO లైగాండ్ ఆల్రెడీ కార్బన్ మోనాక్సైడ్ లేకపోతే కార్బనైల్ లైగాండ్ ఏదైతే ఉందో మీకు నేను క్లాస్ చెప్పేటప్పుడు మెటల్ కార్బనైల్స్‌లో నేచర్ ఆఫ్ మెటల్ గురించి కార్బొనైల్ లిగాండ్ నేచర్ ఆఫ్ కార్బొనైల్ లిగాండ్ గురించి 2 చెప్పున్నా బోర్డ్ మీద చెప్పినప్పుడు ఏవైతే యూట్యూబ్ వీడియో క్లాసెస్ ఉన్నాయో వాటిలో. సో, ఆ రకంగా చూసుకున్నప్పుడు ఆయన ఏం చెప్తున్నారంటే కార్బొనైల్ లిగాండ్‌కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్స్ గనక చూసినట్లయితే అంటే మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూసినా ఆ కార్బొనైల్ లిగాండ్‌కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ చూస్తే పర్టిక్యులర్‌గా మెటల్ కార్బనైల్స్‌లో కార్బొనైల్ లిగాండ్‌కి సంబంధించినటువంటి మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ CO అంటే CO అంటే ఇట్స్ ఎ మాలిక్యూల్ కాబట్టి మాలిక్యూల్‌కి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కాబట్టి దీన్ని మనం మాలిక్యులర్ ఆర్బిటాల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పి చెప్పొచ్చు. ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఆఫ్ CO మాలిక్యూల్ షోస్ దట్ అయితే CO మాలిక్యూల్‌కి సంబంధించిన ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ చూసినప్పుడు అంటే ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ చూస్తే ఒక వైపున కార్బన్‌కి సంబంధించిన అటామిక్ ఆర్బిటాల్స్ ఇంకొక వైపున ఆక్సిజన్‌కి సంబంధించిన అటామిక్ ఆర్బిటాల్స్ రాసుకున్నప్పుడు మీకు ఏం చెప్తున్నారు మాలిక్యూల్ షోస్ దట్ ఇట్ హ్యాస్ ఎ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అండ్ కార్బన్ అండ్ ఆక్సిజన్ ఆటమ్ ఈచ్. కార్బన్ మీద ఆక్సిజన్ మీద రెండింటి మీద కూడా ఒక్కొక్క లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనేది చెప్తుందంట. సో, కార్బన్ ఫార్మింగ్ COM కోఆర్డినేటెడ్ బాండ్ అంట. అంటే ఇక్కడ కార్బన్ ఏం ఫార్మ్ చేస్తుందంటే కార్బన్ దాని దగ్గర ఉన్నటువంటి లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మెటల్కి ఇచ్చేసి COM కోఆర్డినేటెడ్ బాండ్ ని ఫార్మ్ చేస్తుందంట. ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ CO మాలిక్యూల్స్ విత్ ట్రాన్సిషన్ మెటల్స్ ఆర్ నోన్ యాజ్ మెటల్ కార్బనైల్స్ అంట. అంటే ఆయన డెఫినేషన్ చెప్పాడండి ఇక్కడ. ఇక్కడ ఏదైతే ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెప్పాడో అది మెటల్ కార్బనైల్స్ ఒక డెఫినేషన్. ఏం చెప్తున్నాడు? ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ CO మాలిక్యూల్స్ విత్ ట్రాన్సిషన్ మెటల్స్ ఆర్ నోన్ యాజ్ మెటల్ కార్బనైల్స్. అంటే పీరియాడిక్ టేబుల్‌లో ఏవైతే డి బ్లాక్ ఎలిమెంట్స్ స్కాండియం, టైటానియం, వెనేడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్ గాని ఎట్రియం, జర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పల్లాడియం, సిల్వర్, కాడ్మియం కానీ లాంత్రం, హాఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేనియం, ఆస్మియం, ఈడియం, ప్లాటినం, ఆరం, మెర్క్యూరీ కానీ పీరియాడిక్ టేబుల్‌లో ఏవైతే మనము 3D, 4D, 5Dకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ అట్లాగే 6Dకి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అని చెప్పేసి మనం పిలుస్తా ఉన్నామో ఆ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్‌కిను కార్బొనైల్ లిగాండ్‌కి సంబంధించినటువంటి కార్బన్‌కి మధ్య బాండ్‌ని కలిగినటువంటి కాంపౌండ్స్‌ని అంటే కార్బొనైల్ లిగాండ్స్‌కి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్‌కి మధ్య బాండ్ కలిగినటువంటి కాంపౌండ్స్‌ని ఆర్గానోమెటాలిక్ కాంపౌండ్స్ మెటల్ కార్బనైల్స్ అంటారని చెప్పేసి చెప్పుకున్నాం. మనము ఏ డెఫినేషన్ ఇచ్చాం? మనం ఇంకా సింపుల్ డెఫినేషన్ ఇచ్చాం. ద బాండ్ విచ్ ఈస్ ప్రెసెంట్ బిట్వీన్ ద కార్బన్ ఆటమ్ ఆఫ్ ఏ కార్బొనైల్ లిగాండ్ and the metal of a periodic table or and the metal of a transition elements is called as metal carbonyl bond అని the compounds which possess metal carbonyl bonds are called as metal carbonyl compounds అని చెప్పేసి వెరీ సింపుల్ డెఫినేషన్ నేను మీకు మెటల్ కార్బనైల్ చెప్పడం ఇప్పుడు జరిగిందనమాట.
సో ఆ రకంగా ఇక్కడ అదే చెప్తున్నాడు ఏంటంటే ద కాంపౌండ్స్ ఫార్మ్డ్ బై ద కాంబినేషన్ ఆఫ్ CO మాలిక్యూల్స్ విత్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. CO మాలిక్యూల్స్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ తో కలిసిపోయి ఫామ్ చేసేటువంటి కాంపౌండ్స్ నే మెటల్ కార్బనల్ కాంపౌండ్స్ అంటారని చెప్పేసి ఈయన ఇంకా ఒక సింపుల్ డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో సిన్స్ ద ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ COM బాండ్ ఆర్ సప్లైడ్ స్లోలీ బై CO మాలిక్యూల్స్ అంట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, సిన్స్ ద ఎలక్ట్రాన్స్ ఫార్మింగ్ COM అంటే మెటల్ కార్బనైల్ బాండ్ ని ఫామ్ చేసినటువంటి ఎలక్ట్రాన్స్ బాండ్స్ ఆర్ సప్లైడ్ స్లోలీ బై CO మాలిక్యూల్స్. CO మాలిక్యూల్ దగ్గర నుంచి ఏమవుతున్నాయి, ఎలక్ట్రాన్స్ అనేవి తగ్గుతున్నాయి. మెటల్ ఆటమ్స్ ఇన్ కార్బనైల్స్ ఈ సెట్ టు బి జీరో ఆక్సిడేషన్ స్టేట్. ఇంకొక మాట ఏం చెప్తున్నానంటే ఇక్కడ మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి మెటల్ ఆటమ్స్ అనేటువంటి జీరో ఆక్సిడేషన్ స్టేట్ లో ఉండాలి. నేను ఈ మాట కూడా మీకు చెప్పున్నాను. మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి మెటల్ మస్ట్ బి ఇన్ జీరో ఆర్ లో పాజిటివ్ ఆర్ లో నెగటివ్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉండాలి. అందు కారణంగానే ఎప్పుడైతే మెటల్ అక్కడ జీరో ఆర్ లో పాజిటివ్ ఆర్ లో నెగటివ్ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుందో అప్పుడు మెటల్ ఎక్సెస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉండే మెటల్ ఎలక్ట్రాన్ రిచ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నా. సో డిపెండింగ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ మెటల్ ఐటమ్స్ ఇన్ ఏ గివెన్ కార్బనైల్, అంటే మీకు ఇచ్చినటువంటి మెటల్ కార్బనైల్ లో ఎన్ని మెటల్స్ ఉన్నాయనే దాన్ని బట్టి కార్బనైల్స్ హ్యావ్ బీన్ క్లాసిఫైడ్ ఇంటూ ద ఫాలోయింగ్ 2 టైప్స్. సో కార్బనల్ కాంపౌండ్స్ ని క్లాసిఫై చేశారు అంటే ఇక్కడ ఒక రకంగా క్లాసిఫికేషన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ మీరు కంపేర్ చేసుకోవచ్చు. నేను బోర్డు మీద చెప్పిన క్లాస్ ని టెక్స్ట్ బుక్ లో ఆయన ఏం చెప్పాడు అనే విషయాన్ని, ఎక్కడ ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తున్న విషయాన్ని మీరు కంపేర్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈయన ఏం చెప్పాడు, డైరెక్ట్ గా క్లాసిఫికేషన్కి వెళ్ళిపోయాడు. మనము యూట్యూబ్ లో మనం క్లాసెస్ చెప్పుకునేప్పుడు మనం వాట్ ఈజ్ మెటల్ కార్బనల్ కాంపౌండ్స్ అంటే ఏంటి, ఈ మెటల్ కార్బనల్ కాంపౌండ్స్ లో మెటల్ యొక్క నేచర్ ఏంటి, లైగాండ్ కార్బనల్ లిగాండ్ కి సంబంధించినటువంటి నేచర్ ఏంటి, మెటల్ కార్బనైల్ బాండ్ యొక్క నేచర్ ఏంటి, ఇవన్నీ కూడా మనం అక్కడ చెప్పుకున్న తర్వాత ఆ తర్వాత మనం క్లాసిఫికేషన్కి వెళ్ళాం. క్లాసిఫికేషన్ లో కూడా మనము నేచర్ ఆఫ్ మెటల్ ని బేస్ చేసుకొని, నెంబర్ ఆఫ్ మెటల్స్ ని బేస్ చేసుకొని, నేచర్ ఆఫ్ లైగాండ్స్ ని బేస్ చేసుకొని మీకు 3 రకాలైనటువంటి క్లాసిఫికేషన్ ఏ, క్లాసిఫికేషన్ బి అండ్ దెన్ క్లాసిఫికేషన్ సి అని చెప్పేసి 3 రకాల క్లాసిఫికేషన్స్ నేను అక్కడ మీకు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఈయన క్లాసిఫికేషన్స్ ఈయన ఏం చెప్తున్నా అంటే మోనోన్యూక్లియర్ అండ్ ఆర్ మోనోమెరిక్ కార్బనైల్స్ అని చెప్పేసి చెప్తా ఉన్నాడు. సో మోనోన్యూక్లియర్ లేకపోతే మోనోమెరిక్ కార్బనైల్స్ అంటే which contains only one metal atom per molecule and are of the type MCOX అని చెప్తా ఉన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్స్ అంటే ఏం లేదమ్మా, ఏవైతే మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్ లో లేదా ఏవైతే మెటల్ కార్బనైల్స్ లో ఒకే ఒక మెటల్ ఆటమ్ ఉంటుందో, ఏవైతే మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్ లేకపోతే ఏవైతే మెటల్స్ లో ఒకే ఒక మెటల్ ఉంటుందో ఆ మెటల్ కార్బనైల్స్ ని మోనోన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అని చెప్పేసి అంటారని చెప్పాడు. ఎగ్జాంపుల్స్ వచ్చేటప్పటికి హెక్సాకార్బనైల్ వెనిడియం, అట్లాగే హెక్సాకార్బనైల్ క్రోమియం. నేను మీకు చాలా క్లియర్ గా పీరియాడిక్ టేబుల్ లో ఏ మెటల్ కార్బనైల్స్ ఫామ్ చేస్తాయి అనేది కూడా చాలా క్లియర్ గా చెప్పా. ట్రాన్సిషన్ మెటల్స్ అన్ని పీరియాడిక్ టేబుల్ లో మెటల్ కార్బనైల్స్ ఫామ్ చేస్తాయి అంటే ట్రాన్సిషన్ మెటల్స్ అన్ని కూడా ఫామ్ చేయవు. అది మన యూట్యూబ్ క్లాసెస్ చెప్పేటప్పుడు చెప్పుకున్నా. సో ఆ క్రమంలో మీకు ఇక్కడ నేను అవన్నీ మీరు వినున్నారు కాబట్టి అవన్నీ మీకు చాలా వరకు ఫ్రీగా ఉంటాయి కాబట్టి నేను ఇక్కడ మన ఉద్దేశం కూడా ఈ పుస్తకంలో ఏం చెప్పాడని తెలుసుకోవడం కాబట్టి ఇది చూస్తా ఉన్నా. సో హెక్సాకార్బనైల్ వెనిడియం అండ్ దెన్ హెక్సాకార్బనైల్ క్రోమియం 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. తర్వాత పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ విత్ కంటైన్ 2 or more మెటాలిక్ ఆటమ్స్ పర్ మాలిక్యూల్. ఒక మాలిక్యూల్ లో ఒకటి కంటే ఎక్కువ మెటల్స్ కనుక ఉన్నట్లయితే వాటిని పాలీన్యూక్లియర్ కార్బనైల్ కాంపౌండ్స్ లేకపోతే పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్ కాంపౌండ్స్ అని చెప్తారండి. However, some authors call the carbonyls containing 2 metal atoms as bridged carbonyls and those containing more than 2 metal atoms as polynuclear carbonyls. అయితే కొంతమంది పుస్తకం రాసేటటువంటి ఆథర్స్ 2 మెటల్స్ ని కలిగినటువంటి వాటిని బ్రిడ్జ్డ్ కార్బనైల్స్ అని చెప్పేసి, అంతకంటే ఎక్కువ మెటల్స్ ఉంటే కనుక వాటిని పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ అంటారని చెప్పేసి చెప్పారంట. అది కాదండి, ఎందుకంటే 2 మెటల్సే కాదు కదా, 2 కంటే ఎక్కువ మెటల్స్ ఉండేటటువంటి వాటిలో కూడా బ్రిడ్జింగ్ ఫామ్ అవుతుంది కాబట్టి మనము 2 మెటల్స్ ఉండే వాటిని బ్రిడ్జింగ్ కార్బనైల్స్ అంటారు అనేటువంటి మాట తప్పుగా చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఆ రకంగా అనమాట. సో అఫ్ కోర్స్ Mn2CO10 చూసుకున్నప్పుడు Mn2CO10 లో 2 మెటల్స్ ఉన్నప్పటికీ there is no bridging carbonyls. That is a specification of Mn2CO10. That is a specification of 7th B group metal carbonyls. మ్యాంగనీస్ గ్రూప్ కు సంబంధించినటువంటి మెటల్ కార్బనైల్స్ యొక్క ప్రత్యేకత ఏంటంటే దెర్ ఇస్ నో బ్రిడ్జింగ్ కార్బనల్ కాంపౌండ్స్.
there is no bridging carbonyl ligands. So the only group which can form metal carbonyls without bridging carbonyl ligands, without metal bridging carbonyl ligands. మెటల్ కి మధ్య బ్రిడ్జింగ్ కార్బనైల్ లిగాండ్స్ లేకుండా మెటల్ బాండ్స్ తో మాత్రమే మెటల్ కార్బనైల్స్ ని ఫామ్ చేయగలిగిన ఒకే ఒక గ్రూప్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ 7th బి గ్రూప్. సో అది మనం చెప్పుకొని ఉన్నాం ఆల్రెడీ. సో ఆ రకంగా ఇది అట్లా చెప్పలేరు. బ్రిడ్జింగ్ కార్బనైల్స్ ఉంటే వాటిని రెండు మెటల్స్ ఉండేటువంటి మెటల్ కార్బనైల్స్ అని చెప్తారన్నమాట. వాస్తవం కాదు. అలాగే పాలీన్యూక్లియర్ కార్బనైల్ కాంపౌండ్స్ మే బి హోమోన్యూక్లియర్ Fe3CO12 ఆర్ హెట్రోన్యూక్లియర్ MnCO, MnReCO10. సో అఫ్ కోర్స్ హోమోన్యూక్లియర్ అంటే రెండు కంటే ఎక్కువ మెటల్స్ ఉంటే వాటిని పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్. అఫ్ కోర్స్ ఒకటి కంటే ఎక్కువ ఉంటేనే పాలీన్యూక్లియర్, వాటిలో 2 ఉంటే బయోన్యూక్లియర్, 3 ఉంటే ట్రైన్యూక్లియర్, 4 ఉంటే టెట్రాన్యూక్లియర్, 5 ఉంటే పెంటాన్యూక్లియర్, 6 ఉంటే హెక్సాన్యూక్లియర్, 7 ఉంటే హెప్టాన్యూక్లియర్, 8 ఉంటే ఆక్టాన్యూక్లియర్, 9 ఉంటే నానోన్యూక్లియర్ అని చెప్పేసి మన ప్రీవియస్ క్లాసెస్ లో మెటల్ కార్బనైల్స్ యొక్క క్లాసిఫికేషన్స్ ఏవైతే యూట్యూబ్ వీడియోస్ లో మీరు చూస్తున్నారో వాటిలో నేను చెప్పున్నాను. ఓకే, ఆ తర్వాత మీరు కనుక చూసినట్లయితే పాలీన్యూక్లియర్ కార్బనైల్స్ మే బి హోమోన్యూక్లియర్ ఆర్ హెట్రోన్యూక్లియర్. అయితే ఇక్కడ ఈయన క్లాసిఫికేషన్ చాలా సింపుల్ గా తగ్గొట్టాడండి. బేస్డ్ ఆన్ నెంబర్ ని బేస్ చేసుకుని మెటల్ కార్బనైల్స్ చెప్పాడు. వాటిలో కూడా మోనోన్యూక్లియర్, పాలీన్యూక్లియర్ అని చెప్పేసాడు. సో పాలీన్యూక్లియర్ లో కూడా మళ్ళీ హోమో పాలీన్యూక్లియర్, హెట్రో పాలీన్యూక్లియర్. అక్కడ ఉండేటువంటి మెటల్స్ అన్ని కూడా అంటే పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి మెటల్స్ అన్ని కూడా సేమ్ మెటల్స్ కనుక అయితే వాటిని హోమో పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అని, మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి మెటల్స్ కనుక డిఫరెంట్ మెటల్స్ అయితే వాటిని హెట్రో పాలీన్యూక్లియర్ మెటల్ కార్బనైల్స్ అంటారని చెప్పేసి చాలా సింపుల్ గా తగ్గొట్టాడు. ఇది కూడా మనం అక్కడ ఇంకా డీటెయిల్ గా మాట్లాడుకున్నాం. ఆ తర్వాత జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ అంటే మెటల్ కార్బనైల్స్ సంబంధించిన జనరల్ మెథడ్స్ నేను మీకు అక్కడ దాదాపు ఒక 4 రకాలైన మెథడ్స్ చెప్పున్నా. డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్, హై ప్రెషర్ సింథసిస్, డిస్ప్రోపోజియేటివ్ మెథడ్, బై అదర్ మెథడ్స్ అంటే బై ఫోటాలిసిస్, బై థర్మాలిసిస్ అండ్ బై రెడక్టివ్ డీకార్బాక్సిలేషన్ మెథడ్ అని చెప్పేసి రెడక్టివ్ డీకార్బాక్సిలేషన్, రెడక్టివ్ ఎలిమినేషన్ అనుకుంటా. ఒక నాలుగు రకాలైన మెథడ్స్ అయితే మనం అక్కడ మాట్లాడుకున్నాం. ఇక్కడ కూడా ఆయన కొన్ని మెథడ్స్ చెప్పాడు. జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ చూస్తే దాంట్లో మొదటిది వచ్చేటప్పటికి బై డైరెక్ట్ సింథసిస్, అదే డైరెక్ట్ కాంబినేషన్ ఆఫ్ మెథడ్ అని చెప్పొచ్చు. సెకండ్ వన్ వచ్చేటప్పటికి బై కార్బోనైలేటింగ్ ద మెటాలిక్ సాల్ట్స్ విత్ CO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే ఇక్కడ బై కార్బోనైలేటింగ్ ద మెటాలిక్ సాల్ట్స్ విత్ CO ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటున్నాడు. మెటాలిక్ సాల్ట్స్ తీసుకొని ఆ మెటాలిక్ సాల్ట్స్ ని ఏదో ఒక పర్టికులర్ రెడ్యూసింగ్ ఏజెంట్ తో ఉపయోగించి కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్ కలిపేసి చేయడం అని చెప్పేసి సెకండ్ మెథడ్ చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత థర్డ్ మెథడ్ ఏమైనా ఉందా అంటే అఫ్ కోర్స్ ఉంది. ప్రిపరేషన్ ఆఫ్ MCO6 అండ్ WCO6 ఫ్రమ్ FeCO5 ఒక మెథడ్ చెప్పాడు. ఆ తర్వాత ఫోర్త్ మెథడ్ ప్రిపరేషన్ ఆఫ్ Fe2CO9 అండ్ OS2CO9 ఫ్రమ్ FeCO5 అండ్ OSCO5 అనేటువంటిది ఇంకొక మెథడ్ చెప్తున్నాడు. సో మొత్తం ఈయన కూడా ఒక 4 రకాలైన మెథడ్స్ చెప్పాడండి. సో అక్కడ ఆ ప్రిపరేషన్ మెథడ్స్ చూశారు, ఇక్కడ ఈ ప్రిపరేషన్ మెథడ్స్ చూడండి. సో రెండింటిని కలిపి చూసుకోండి, ఎందుకంటే ఎగ్జామినేషన్ లో ఏదో ఒకటే పర్టికులర్ గా అడుగుతాడు. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్ని చదువుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి పర్టికులర్ గా ఒకటే అడుగుతాడు అనే దానికి దేర్ ఇస్ నో మీనింగ్. ఓకే, సో ఫస్ట్ గో ఫర్ జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ చూస్తే బై డైరెక్ట్ సెన్సెస్ చూస్తే the carbonyls like NiCO4, FeCO5, CO2CO8 అంటే ఐరన్ ఫామ్ చేసి ఇది ఒకసారి CSIR లో 4 మార్కులు పెట్టండి. 2011 జూన్ లో అడిగాడు. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెటల్స్ కెన్ ఫార్మ్ మెటల్ కార్బనైల్స్ బై డైరెక్ట్ సింథసిస్ మెథడ్ అని చెప్పేసి అడుగున్నాడు. మీకు కావాలంటే మనం చేసినట్లు కూడా చూసినాం. నేను ఈవెన్ మీకు ఆ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా ఆ యూట్యూబ్ క్లాసెస్ లో నేను చాలా నొక్కి మరీ చెప్పున్నాను అనమాట. అది అడుగున్నాడు. డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్ అనేటువంటిది చెప్పున్నాను, డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్ అని చెప్పున్నా. ఒకసారి అక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటి ఎవరెవరు ఐరన్, నికెల్, కోబాల్ట్ 3 కూడా వస్తాయండి. సో ద carbonyl like NiCO4, FeCO5, CO2CO8 can be prepared by the direct combination of CO with finely divided metals at suitable temperature and pressure for example అని చెప్పాడు. సో నేను మీకు అక్కడ ఇంకా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానండి. అసలు మెటల్ ఏ నేచర్ లో ఉండాలి, టెంపరేచర్ తో పాటు అసలు డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్ అంటే ఏంటి, ఆ తర్వాత డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్ లో ఏ మెటల్స్ ఇన్వాల్వ్ అవుతాయి, ఏవి హై ప్రొడక్ట్ ఈల్డ్ ఇస్తున్నాయి, అవన్నీ కూడా చాలా క్లియర్ గా చెప్పాను మీకు. చూడండి, ఒక 100 అట్మాస్ఫియర్ ప్రెషర్
200 డిగ్రీస్ టెంపరేచర్ దగ్గర, అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్, ఒక పర్టికులర్ ప్రెషర్ దగ్గర మెటల్‌ని దాని యొక్క ఫైన్ డివైడెడ్ స్టేట్‌లో, అంటే మెటల్ ఎటువంటి ఇంప్యూరిటీస్ లేకుండా, మెటల్ ఎటువంటి సాల్ట్స్ ఫామ్‌లో గాని, అయానిక్ ఫామ్‌లో గాని లేకుండా మెటల్‌ని ఫైన్‌లీ డివైడెడ్ స్టేట్‌లో తీసుకొని దానికి కార్బనైల్ లిగాండ్‌ని డైరెక్ట్‌గా 200 డిగ్రీస్ టెంపరేచర్, 100 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర ట్రీట్ చేసినప్పుడు FeCO5 ఫార్మ్ అయింది. అట్లాగే 1 ఈక్వివలెంట్ ఆఫ్ నికెల్ మెటల్‌ని 4 ఈక్వివలెంట్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్‌తో రూమ్ టెంపరేచర్ దగ్గర 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ తో, అంటే రూమ్ టెంపరేచర్ దగ్గర 1 అట్మాస్ఫియర్ ప్రెషర్ గనుక యూజ్ చేసినట్లయితే టెట్రా కార్బనైల్ నికెల్ అనేటువంటిది NiCO4 కూడా ఫార్మ్ అవుతుంది. అట్లా మీకు చూస్తే 2 ఈక్వివలెంట్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్స్‌ని 2 ఈక్వివలెంట్స్ ఆఫ్ కోబాల్ట్ మెటల్‌ని 8 ఈక్వివలెంట్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్‌తో గనుక చేసినట్లయితే అట్ 200 డిగ్రీస్ టెంపరేచర్, 100 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర కనుక చేసినట్లయితే CO2 CO8 ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్, ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. సో ఈ 3 కూడా ఏది FeCO5 గాని, ఐరన్ ఫార్మ్ చేసే పెంటాకార్బనైల్ ఐరన్ గాని, నికెల్ ఫార్మ్ చేసే టెట్రాకార్బనైల్ నికెల్ గాని, కోబాల్ట్ ఫార్మ్ చేసే ఆక్టా కార్బనైల్ డైకోబాల్ట్ అనేటువంటి గాని, ఈ 3 రకాలు ఐరన్, నికెల్, కోబాల్ట్ 3 కాంప్లెక్సెస్ కూడా ఐరన్, కోబాల్ట్, నికెల్ మీరు ఆర్డర్ చూసుకుంటే స్కాండియం, టిటానియం, వెనిడియం, క్రోమియం, మాంగనీస్, ఐరన్, కోబాల్ట్, నికెల్, ఐరన్, కోబాల్ట్, నికెల్ పక్కనే ఉండేటువంటి 3 మెటల్స్ కూడా మీకు డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్‌లో మెటల్ కార్బనైల్స్‌ని ఫార్మ్ చేస్తా ఉన్నాయి. సో ఇది మీకు జనరల్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్‌లో డైరెక్ట్ సింథసిస్ లేకపోతే డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్. మీరు ఇది బెటర్‌గా అర్థం చేసుకోవాలంటే గనక, దాన్ని దీనికి అప్లై చేసుకోవాలంటే గనక, నేనేదైతే యూట్యూబ్ క్లాస్ చెప్తున్నానో ఇంతకు ముందే ఈ మెటల్ కార్బనైల్స్ మీద, ఆ వీడియో మళ్ళా ఒకసారి చూసి దీన్ని ఒకసారి చదువుకొని, నేను ఈ క్లాస్ అయిపోయిన తర్వాత దీన్ని మీకు షేర్ చేస్తాను. చదువుకొని 2 కలిపి ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఓకే. ఆ తర్వాత అంటే నేను ఆల్రెడీ ప్రిపేర్ చేసుకున్న నోట్స్‌కి వీటిని యాడ్ ఆన్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ బై కార్బొనైలేటింగ్ ద మెటాలిక్ సాల్ట్స్ విత్ CO ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే మెటాలిక్ సాల్ట్స్ అని చెప్పి చెప్తున్నాడమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ CrCl3 ఇట్ ఈస్ ఎ మెటాలిక్ సాల్ట్. RuI3 రుథేనియం అయోడైడ్ ఇట్స్ ఎ మెటాలిక్ సాల్ట్. MnI2 ఇట్స్ ఎ మెటాలిక్ సాల్ట్. కోబాల్ట్ సల్ఫైడ్, ఐరన్ సల్ఫైడ్, కోబాల్ట్ అయోడైడ్, FeCl2, COCO3. సో ఆల్ దీస్ ఆర్ మెటాలిక్ సాల్ట్స్ అండి. ఇక్కడ మీరు ఒక విషయం పచ్చిగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీకు ఇక్కడ మెటల్‌తో పాటుగా మెటల్స్ ఏంటి 3D, 4D, 5Dకి సంబంధించిన ఏదో ఒక మెటల్ తీసుకున్నాడు. ఆ మెటల్స్‌తో పాటుగా మీకు ఇక్కడ తీసుకునేటువంటి హాలోజన్ ఇట్స్ ఎ నాన్ మెటల్. అయోడిన్ ఇట్స్ ఎ నాన్ మెటల్. దానికి ముందు ఆక్సిజన్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి సల్ఫర్ ఇట్స్ ఎ నాన్ మెటల్. ఇది కూడా సల్ఫర్ ఇట్స్ నాన్ మెటల్. అయోడిన్ ఇట్స్ నాన్ మెటల్. అంటే మీకు పీరియాడిక్ టేబుల్‌లో ఏవైతే హాలైడ్స్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ సంబంధించినటువంటి హాలైడ్స్ పర్టికులర్లీ అయోడైడ్స్ తీసుకున్నాడు. ఇక్కడ ఎక్కువగా కూడా మీకు అయోడైడ్స్ తీసుకున్నాడు. ఈ ఒక్క కండిషన్‌లో క్లోరైడ్స్ తీసుకున్నాడు. అంటే నాన్ మెటల్స్ అయినటువంటి హాలోజన్స్‌కి సంబంధించినటువంటి క్లోరైడ్స్ గాని, అయోడైడ్స్ గాని, అట్లాగే నాన్ మెటల్స్‌కి సంబంధించినటువంటి ఆక్సిజన్ గ్రూప్‌కి సంబంధించినటువంటి సల్ఫైడ్స్ ఫార్మ్ చేసేటువంటి మెటాలిక్ సాల్ట్స్ వీటిని తీసుకొని, వీటిని ఎవరితో అండి కార్బన్ మోనాక్సైడ్ దగ్గర కార్బన్ మోనాక్సైడ్ లైగాండ్ తీసుకున్నాడు. ఆ తర్వాత రెడ్యూసింగ్ ఏజెంట్‌గా లిథియం అల్యూమినియం హైడ్రైడ్ గాని, సిల్వర్ మెటల్ గాని, మెగ్నీషియం మెటల్ గాని, కాపర్ గాని తీసుకున్నారు. ఇక్కడ మీకు ఇవి ఎట్లా యాక్ట్ చేస్తాయి? మీరు ఒకసారి జాగ్రత్తగా చూస్తే, నేను అక్కడ ఏదైతే హై ప్రెషర్ సింథసిస్ చెప్పానో, ఆ హై ప్రెషర్ సింథసిస్ వీడు 2 ఒకటేనండి. సో అక్కడ కూడా ఏం చేస్తారు, హై ప్రెషర్ సింథసిస్ ఎక్కువ ప్రెషర్ యూజ్ చేస్తారు. సో అక్కడ ఆఫ్‌కోర్స్ ఇక్కడ అట్మాస్ఫియర్ ప్రెషర్ చెప్తున్నాడు. కానీ అక్కడ కూడా మీకు మెటాలిక్ సాల్ట్స్‌ని యూజ్ చేస్తారండి. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. పీరియాడిక్ టేబుల్‌లో ఉండేటువంటి నాన్ మెటల్స్ అయినటువంటి హాలోజన్‌కి సంబంధించినటువంటి క్లోరైడ్స్ గాని, అయోడైడ్స్‌కి సంబంధించినటువంటి మెటల్స్‌ని గాని, ట్రాన్సిషన్ మెటల్స్‌ని గాని, లేదా ఆక్సిజన్, సల్ఫైడ్స్‌కి సంబంధించినటువంటి ట్రాన్సిషన్ మెటల్ కాంబినేషన్స్‌ని, వాటికి సంబంధించిన సాల్ట్స్‌ని తీసుకున్నారు. వాటిని కార్బొనైల్ లిగాండ్‌తో లిథియం అల్యూమినియం హైడ్రైడ్ లేదా సిల్వర్, మెగ్నీషియం, కాపర్ లాంటి మెటల్‌తో లేదా హైడ్రోజన్ వంటి వాటితో రెడ్యూస్ చేశారు. ఎక్కడ రెడ్యూస్ చేశారండి? పర్టిక్యులర్ టెంపరేచర్, పర్టిక్యులర్ ప్రెషర్. చూస్తే మీరు ఇక్కడ 115 డిగ్రీస్ టెంపరేచర్, 70 అట్మాస్ఫియర్ ప్రెషర్, 175 డిగ్రీస్ టెంపరేచర్, 250 అట్మాస్ఫియర్ ప్రెషర్, 25 డిగ్రీస్ టెంపరేచర్, 210 అట్మాస్ఫియర్ ప్రెషర్,
200 degrees temperature, 200 atmosphere pressure, 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 120 to 200 degrees temperature, 200 to 300 atmosphere pressure, 160 degrees to 300 atmosphere pressure. మీరు ఒకసారి చూస్తే ఇక్కడ అంతా కూడా ప్రెషర్ అనేటువంటిది హై ప్రెషర్ తీసుకున్నాడు. సో కాబట్టి అందుకే దీన్ని హై ప్రెషర్ సెన్సిస్ అని కూడా అంటారు. సో ఇక్కడ మీకు జాగ్రత్త చూస్తే CrCl3 CO ప్లస్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తీసుకెళ్లేసి 150 డిగ్రీస్ టెంపరేచర్ 700 అట్మాస్ఫియర్ ప్రెషర్ దగ్గర కనుక ట్రీట్ చేసినట్లయితే దెన్ మీకు CrCO6 ప్లస్ LiCl ప్లస్ AlCl3 అనేటువంటి ఫామ్ అవుతా ఉంది. అంటే హెక్సాకార్బనైల్ క్రోమియం ప్లస్ LiCl ప్లస్ AlCl3 అనేటువంటి ఫామ్ అవుతుంది. లూయిస్ యాసిడ్ బయటకు పోయిందండి AlCl3, లిథియం క్లోరైడ్ అనేటువంటి బై ప్రోడక్ట్ వచ్చింది. ఈ ప్రిపరేషన్ మెథడ్స్ చాలా ఇంపార్టెంట్ అండి, వీటిని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలా. ఆ తర్వాత 2 ఈక్వలెంట్స్ ఆఫ్ RuI3 తీసుకెళ్లేసి 10 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బన్ మోనాక్సైడ్ లిగాండ్ తో ట్రీట్ చేసినప్పుడు బై యూజింగ్ 6 ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ తో రెడ్యూస్ చేసినప్పుడు 2RuCO6 ప్లస్ 6 AgI అనేది బయటకు పోయిందంట. మీకు ఇవి ఈజీ గుర్తుంటాయమ్మా, ఆల్రెడీ ఆ క్లాసెస్ విన్నారు కాబట్టి ఇవి ఈజీ గుర్తుంటాయి. నేను అందుకే ముందు బేసిక్ క్లాసెస్ కొన్ని విన్న తర్వాత టెక్స్ట్ బుక్ రీడింగ్ చదవమని చెప్తా ఉన్నా. అవేం బేసిక్ కాదండి, అవి చాలా అప్డేటెడ్ చెప్పింది నేను. సో బేసిక్ అనేది కంటే ముందు ఒక అవగాహన వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను అనమాట. ఇక్కడ చూడండి Mn2CO10 ప్రిపేర్ చేశాడు, ఇక్కడేమో CO2CO8 ని ప్రిపేర్ చేశాడు, ఇక్కడేమో 2FeCO6 ని ప్రిపేర్ చేశాడు, ఇక్కడ CO2CO5 ని ప్రిపేర్ చేశాడు, ఇక్కడ FeCO5 ని ప్రిపేర్ చేశాడు. సో బై ప్రోడక్ట్ ఏం బయటికి పోతా ఉంది. సో కాంబినేషన్ ఏంటి, ఏ కాంబినేషన్ తీసుకున్నప్పుడు ఎవరిని ప్రిపేర్ చేసుకోవచ్చు, ఇట్లాంటి మొత్తం ఇవి జస్ట్ కొంచెం బాగా ప్రాక్టీస్ చేయండి మీరు. సో 2 ఈక్వలెంట్స్ ఆఫ్ రుథేనియం RuI3 తీసుకెళ్లేసి 10 కార్బనైల్ లిగాండ్స్ తో 6 ఈక్వలెంట్స్ ఆఫ్ సిల్వర్ తో కనుక రిడక్షన్ చేసినట్లయితే 2RuCO6 ప్లస్ 6 AgI అనేటువంటి ఫామ్ అవుతుంది. 2 ఈక్వలెంట్స్ ఆఫ్ MnI2 తీసుకెళ్లేసి 10 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్ తో ప్లస్ 2 ఈక్వలెంట్స్ ఆఫ్ మెగ్నీషియం తో కనుక ట్రీట్ చేసినట్లయితే Mn2CO10 ప్లస్ 2 MgI2 అనేటువంటి ఫామ్ అవుతుంది. 2 ఈక్వలెంట్స్ ఆఫ్ కోబాల్ట్ సల్ఫైడ్ ని తీసుకెళ్లేసి 4 ఈక్వలెంట్స్ ఆఫ్ కాపర్ తో 8 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్ తో కనుక రిడక్షన్ చేసినట్లయితే మీకు ఇక్కడ CO2CO8 ప్లస్ 2C2S అనేటువంటి ఫామ్ అవుతుంది. సో అట్లాగే 2FeS ఐరన్ సల్ఫైడ్ ప్లస్ 10 ఈక్వలెంట్స్ ఆఫ్ CO ప్లస్ 2 ఈక్వలెంట్స్ ఆఫ్ కాపర్ తో కనుక రిడక్షన్ చేసినట్లయితే at 200 degrees temperature and 200 atmosphere pressure 2FeCO5 ప్లస్ Cu2S కాపర్ సల్ఫైడ్ బయటపోతుంది. అట్లాగే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ కోబాల్ట్ అయోడైడ్ ప్లస్ 8 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బన్ లిగాండ్ ప్లస్ 4 ఈక్వలెంట్స్ ఆఫ్ కాపర్ తో కనుక రిడక్షన్ చేసినట్లయితే సో at 200 degrees temperature and 200 atmosphere pressure CO2CO5 plus 4Cui అనేది ఫామ్ అవుతుంది. FeI2 ఐరన్ అయోడైడ్ ని తీసుకెళ్లి 5 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బన్ లిగాండ్ తో 2 ఈక్వలెంట్స్ ఆఫ్ కాపర్ తో కనుక రిడక్షన్ చేసినట్లయితే దెన్ మీకు at 200 degrees temperature and 200 atmosphere pressure FeCO5 plus Cu2I2 అనేది ఫామ్ అవుతుంది. అలాగే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ CO3 ప్లస్ 8 ఈక్వలెంట్స్ ఆఫ్ కార్బన్ లిగాండ్స్ ని 2 ఈక్వలెంట్స్ ఆఫ్ H2 తో కనుక రిడక్షన్ చేసినట్లయితే హైడ్రోజనేషన్ చేసినట్లయితే at 120 to 200 degrees temperature and 250 to 300 atmosphere pressure then CO3 CO8 plus 2CO2 plus 2H2 అనేది బయటికి పోతా ఉంది. అట్లాగే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ Cr అంటే క్రోమియం అసిటేట్ ఇన్ పిడెన్ with 12 equivalents of carbonyls and reducing agent as magnesium at 160 degrees temperature and 300 atmosphere pressure, then it can produce 3 equivalents of magnesium acetate plus 2 CrCO6. So this is all one of the reaction. And molybdenum అంటే pentachloro molybdenum తీసుకెళ్ళేసి 6 equivalents of carbonyl ligand తో 5 ఈక్వలెంట్స్ ఆఫ్ సోడియం తో కనుక రిడక్షన్ చేసినట్లయితే డైగ్లైమ్ యాజ్ సాల్వెంట్ MoCO6 ప్లస్ 5NaCl అనేది బయటికి పోతా ఉంది. సో ఈ ఒక రకంగా ఇది ఏం లేదమ్మా, ఇక్కడ ఏం చెప్పింది మొత్తం కూడా ఇది హై ప్రెషర్ సెన్సిస్ నాకు తెలిసి. ఎందుకంటే ఇక్కడ ప్రెషర్ మొత్తం కూడా మనం ఏదైతే మనం చెప్పుకున్న క్లాసెస్ లో హై ప్రెషర్ సెన్సిస్ అని టైటిల్ పెట్టి చెప్పుకున్నామో దానైనా రెడ్యూసింగ్ ఏజెంట్ ని ఉపయోగించి కార్బోనైలేషన్ చేయడం, కార్బోనలైటింగ్ ద మెటాలిక్ సాల్ట్స్ అనండి. ఇవి మెటాలిక్ సాల్ట్స్. ఈ మెటాలిక్ సాల్ట్స్ కి CO గ్రూప్ ని ఎడిషన్ చేస్తున్నారు, అంటే ఎడిషన్ ఆఫ్ కార్బోనైలేషన్ కాబట్టి దీన్ని కార్బోనైలేటింగ్ అన్నారండి. సో ఈ రకంగా ఎడిషన్ ఆఫ్ కార్బోనైలేటింగ్ అని మెటాలిక్ సాల్ట్స్ కి కార్బోనైలేట్ గ్రూప్ ని యాడ్ చేస్తున్నారు కాబట్టి దీన్ని కార్బోనైలేటింగ్ అని చెప్పేసి బై యూజింగ్ రెడ్యూసింగ్ ఏజెంట్ అని చెప్పాడు.
సో ఇదే హై ప్రెషర్ సింథసిస్ కింద కూడా మాట్లాడతాం. అక్కడ చెప్పింది ఇది. ఇక్కడ చూడండి మీకు ఎక్కువ ఎగ్జాంపుల్స్ వచ్చినాయి. అక్కడ నేను పెద్ద గొప్పగా ఎక్కువ ఎగ్జాంపుల్స్ అయితే ఏం చెప్పలా. బట్ మంచి కంటెంట్, మంచి టెక్స్ట్ అయితే ఇచ్చా మీకు నేను అక్కడ. అది. సమ్‌టైమ్స్ CO యాక్ట్స్ బోత్ యాస్ కార్బోనేటింగ్ అండ్ రెడ్యూసింగ్ ఏజెంట్. అంటే కొన్ని సందర్భాల్లో ఈ CO అనేది రెడ్యూసింగ్ ఏజెంట్‌గా యాక్ట్ చేస్తదంట. యాస్ వెల్ యాస్ ఇట్ కెన్ యాక్ట్ యాస్ ఏ CO కార్బోనైలేటింగ్ ఏజెంట్‌గా కూడా యాక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ OSCO5, pentacarbonyl osmium and Ru2CO10, decacarbonyl rhenium from OSO4 and Ru2O7 respectively, CO acts both as carbonating and reducing agent అంట. ఇట్లాంటి సందర్భాల్లో రెండు కూడా యాక్ట్ చేస్తుందంట. సో VCO6 is prepared by the method. ఇక్కడ చూస్తే OSO4 plus 5 equivalents of కార్బన్ లిగాండ్ తో ట్రీట్ చేస్తే ఇక్కడ ఎటువంటి రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకోలేదమ్మా. ఇక్కడ ఏదైతే CO తీసుకున్నాడో అదే CO అనేటువంటిది ఇట్ కెన్ యాక్ట్ యాస్ రెడ్యూసింగ్ ఏజెంట్ యాజ్ వెల్ యాజ్ ఇట్ కెన్ యాక్ట్ యాస్ కార్బోనేటింగ్ ఏజెంట్. అందుకే ఇక్కడ మీకు మళ్ళీ వేరేదేం తీసుకోవాలి. కాబట్టి OSO4 plus 5 CO will give us less to at 250 degrees temperature and 350 atmosphere pressure. It can give us OSCO5 plus 2O3 అన్నట్టు. 2O2 or 2O3, whatever it may be. So like 2Re2O7 plus 10 equivalents of CO. Here also there is no reducing agent. అంటే ఈ హై ప్రెషర్ సింథసిస్ లేకపోతే రిడక్షన్ ఆఫ్ మెటాలిక్ సాల్ట్స్ బై రిడక్షన్ ఆఫ్ మెటాలిక్ సాల్ట్స్ అని చెప్పొచ్చు. సో ఈ మెథడ్ లో మీకు కొన్ని సందర్భాల్లో రెడ్యూసింగ్ ఏజెంట్ తీసుకోకుండానే చేయడం జరుగుతూ ఉందన్నమాట. సో దీనికి ఎగ్జాంపుల్ BCl2 plus 6CO plus Na తో ఇన్ గ్లైమ్ లో 100 degrees టెంపరేచర్ 150 atmosphere ప్రెషర్ దగ్గర acidification by H3PO తో చేసినప్పుడు hexacarbonyl vanadium plus 3NaCl ఫామ్ అవుతుంది. Here diglame indicates a diethylene glycol, a dimethyl ether. సో డైగ్లైమ్ అంటే ఏంటంటే అండి, డైethylene glycol diglame ether అమ్మా, ఇది మీకు సాల్వెంట్ గా యాక్ట్ చేస్తుంది. మీకు ఇక్కడ ఎట్లా యాక్ట్ చేస్తుంది, ఇట్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సాల్వెంట్ గా యాక్ట్ చేస్తుంది. ఇది ఒకటి. సో ఇది ఒక విషయం మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలండి. దిస్ ఇస్ వన్ ప్రిపరేషన్ మెథడ్. ఒకటి డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్, రెండు హై ప్రెషర్ సింథసిస్ అని గుర్తుపెట్టుకోండి. లేకపోతే రిడక్షన్ ఆఫ్ మెటాలిక్ సాల్ట్స్, లేకపోతే కార్బోనైలేషన్ ఆఫ్ మెటాలిక్ సాల్ట్స్. కార్బోనైలేషన్ అనండి, కార్బోనైలేటింగ్ అని రెండు ఒకటేం కాదు. కార్బోనైలేషన్ ఆఫ్ మెటాలిక్ సాల్ట్స్ విత్ బై యూజింగ్ విత్ ఏ రెడ్యూసింగ్ ఏజెంట్. అట్లా టైటిల్, లేకపోతే హై ప్రెషర్ సింథసిస్ అన్న టైటిల్ మీ ఇంట్రెస్ట్, మీకు ఏది గుర్తుంటుంది అంటే అది పెట్టుకోండి. సో దీస్ ఆర్ ద టూ మెథడ్స్. వన్ ఈస్ ద డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్, the direct preparation method. Another one is high pressure synthesis. And then you go for third one, preparation of MCO6 and WCO6. మీకు తెలుసు. సో క్రోమియము, మాలిబ్డినము, టంగ్స్టన్ రెండు కూడా ఒకటే గ్రూప్ కి సంబంధించినవి. ఫ్రమ్ FeCO5 పెంటాకార్బనైల్ ఐరన్ తీసుకునేసి దాని నుంచి వీటిని ప్రిపేర్ చేయొచ్చంట. ఐ థింక్ దీన్ని మనం రెడక్టివ్ కార్బోనైలేషన్ మెథడ్ దగ్గర ఎక్కడో చెప్పుకుంటాను నేను మీకు. ఇది చెప్పాను నేను. WCl6 తీసుకెళ్లేసి 3 equivalents of FeCO5 తో కనుక ట్రీట్ చేసినట్లయితే at 100 degrees to ether సాల్వెంట్ లో చేస్తే దెన్ హెక్సాకార్బనైల్ టంగ్స్టన్ ప్లస్ 3 FeCl2 ప్లస్ 9 CO ఫామ్ అవడం అనేది చెప్పున్నాం మీకు. అలాగే టంగ్స్టన్ ఏదైతే క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ ఒకే గ్రూప్ కాబట్టి ఆ టంగ్స్టన్ ఏ రకంగా అయితే హెక్సాకార్బనైల్ టంగ్స్టన్ తీసుకెళ్లి ప్రిపేర్ చేశారో అదే మాదిరిగా క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ కి సంబంధించినటువంటి మాలిబ్డినం ను కూడా తీసుకెళ్లేసి హెక్సాకార్బనైల్ మాలిబ్డినం ని 3 equivalents of FeCO5 తో కనుక ట్రీట్ చేస్తే at 100 degrees to ether హెక్సాకార్బనైల్ మాలిబ్డినం ప్లస్ 3 FeCl2 బయటకు వెళ్ళిపోయి 9 CO అనేది బయటకు పోతే మీకు వీని ఫామ్ చేస్తుంది. దిస్ ఇస్ వన్ మెథడ్. సో ప్రిపరేషన్ ఆఫ్ MCO6 and WCO6 from FeCO5. Since CO groups present in FeCO6 are labile, FeCO5 ఏదైతే పెంటాకార్బనైల్ ఐరన్ లో ఉండేటువంటి CO గ్రూప్స్ అనేటువంటి లబైల్ అంటే కుదురంగా ఉండవు. లబైల్ ఇస్ నథింగ్ బట్ అన్స్టేబుల్ అండి. సో కుదురంగా ఉండవు. దే కెన్ బి రీప్లేస్డ్ బై Cl- ions బై ట్రీటింగ్ FeCO5. సో MOCl6 లో ఉండేటువంటి Cl6 ని రీప్లేస్ చేసేసి విత్ MOCl6 తో ట్రీట్ చేసినప్పుడు MOCl6 లో ఉండేటువంటి Cl ని ఈ COలు రీప్లేస్ చేసేసి WCl6 and thus MOCO6 and WCO4 can be obtained. రీప్లేస్ చేసేసి హెక్సాకార్బనైల్ మాలిబ్డినం నుండి హెక్సాకార్బనైల్ టంగ్స్టన్ ని ఫామ్ చేస్తాయి. సో దీన్ని మనము రెడక్టివ్ కార్బోనైలేషన్ అని చెప్పాను మీకు. అంటే ఇక్కడ ఏమవుతుంది, హెక్సాకార్బనైల్ మాలిబ్డినంలో మాలిబ్డినం ఇస్ +6 ఆక్సిడేషన్ స్టేట్, హెక్సాకార్బనైల్ టంగ్స్టన్ లో టంగ్స్టన్ ఇస్ ఇన్ +6 ఆక్సిడేషన్ స్టేట్.
బట్ ఇక్కడ ఏమైందండి మీకు హెక్సాక్లోరో మాలిబ్డినం, హెక్సాక్లోరో టంగ్స్టన్‌లో మాలిబ్డినం గాని, టంగ్స్టన్ గాని 2 కూడా +6 ఆక్సిడేషన్ స్టేట్‌లో ఉన్నాయి. ఇక్కడికొచ్చేటప్పటికి మాలిబ్డినం గాని, టంగ్స్టన్ గాని వచ్చేటప్పటికి 0 ఆక్సిడేషన్ స్టేట్‌కొచ్చింది. దట్ మీన్స్ ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఆక్సిడేషన్ నెంబర్ అనేది ఏమైందండి? ఆక్సిడేషన్ నెంబర్ అనేది తగ్గింది. కాబట్టి రిడక్షన్ జరిగింది. అట్లాగే ఇక్కడి నుంచి ఇక్కడికొచ్చేటప్పటికి సీఎల్‌లు బయటికెళ్ళిపోయేసి సీఓలు వచ్చి కూర్చున్నాయి కాబట్టి కార్బొనైలేషన్ జరిగింది. కాబట్టి దీన్ని రెడక్టివ్ కార్బొనైలేషన్ మెథడ్ అని కూడా అనొచ్చు. ఇది నేను మీకు ఆల్రెడీ బోర్డ్ మీద చెప్పినటువంటి క్లాసెస్‌లో చెప్పున్నా. సో, దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెడక్టివ్ కార్బొనైలేషన్ మెథడ్. రెడక్టివ్ కార్బొనైలేషన్ మెథడ్ అని కూడా చెప్పుకోవచ్చు ఈ మెథడ్‌ని. సో, ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్ అండి. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి హై ప్రెషర్ సింథసిస్ అండి. హై ప్రెషర్ సింథసిస్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి రెడక్టివ్ కార్బొనైలేషన్ మెథడ్. థర్డ్ వన్ వచ్చేటప్పటికి రెడక్టివ్ కార్బొనైలేషన్ మెథడ్. అండ్ దెన్ యూ గో ఫర్ ప్రిపరేషన్ ఆఫ్ Fe2CO9 అండ్ OS2CO9 ఫ్రమ్ మీకు ఐరన్, ఆస్మియం, ఐరన్, రుథేనియం, ఆస్మియం 3 కూడా ఒకే గ్రూప్‌కి సంబంధించిన మెటల్స్. అంటే Fe2CO9, OS2CO9 కూడా 2 ఒకే గ్రూప్‌కి సంబంధించినవండి. వీటిని FeCO5 అండ్ OSCO5 నుంచి Fe2CO9, OS2CO9 ప్రిపేర్ చేసేది. When cooled solution of FeCO5 and OSCO5 in glacial acetic acid is irradiated with ultraviolet light, Fe2CO9 and OS2CO9 are obtained respectively. ఐ థింక్ ఇది మీకు బై అదర్ మెథడ్స్ అని నేను అక్కడ ఫోర్త్ మెథడ్ అదర్ మెథడ్స్ ఏదైతే చెప్పానో దాంట్లో బై థర్మాలసిస్, బై ఫోటాలసిస్, బై రిడక్టివ్ కార్బొనేషన్ అని చెప్పున్నా. అక్కడ చెప్పిన వాటిలో మీకు బై థర్మాలసిస్, ఫోటాలసిస్‌లో ఇది వస్తుంది. మీరు అక్కడ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సో, కాబట్టి 2 ఈక్వలెంట్స్ ఆఫ్ FeCO5 తీసుకెళ్ళేసి Fe2CO9 + 4CO బయటికెళ్ళిపోయేసి అంటే ఇక్కడ ఎన్ని 10 కార్బొనైల్ లిగాండ్స్ ఉన్నాయి. ఇక్కడ 9 వచ్చినాయి కాబట్టి ఒకటి బయటికి పోయింది. ఇక్కడ 2 మెటల్స్ ఉన్నాయి. ఇక్కడ 2 మెటల్స్. 2 ఐరన్స్ వచ్చేసినాయి. సో, 2 FeCO5 will useless to Fe2CO9 + CO at ultraviolet light. అట్లాగే 2 OSCO5 will useless to OS2CO9 + CO at ultraviolet light. సో, ఆ రకంగా మనకి మీకు ఈ ఎంఎంటీ ఏదైతే మదన్ మోహన్ తూలి టెక్స్ట్ బుక్ ఉందో ఈ ఎంఎన్టీ అనేటువంటి టెక్స్ట్ బుక్‌లో మెటల్ కార్బొనైల్స్‌కి సంబంధించినటువంటి జనరల్ మెథడ్స్ నేను ఆల్రెడీ మెటల్ కార్బొనైల్స్ సంబంధించినటువంటి జనరల్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు లాస్ట్ క్లాస్‌లో యూట్యూబ్ క్లాసెస్‌లో ఏవైతే వీడియో క్లాసెస్ ఉన్నాయో ఆ వీడియో క్లాసెస్‌లో నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నా. నెక్స్ట్ యూ కమ్ హియర్ ప్రిపరేషన్ ఆఫ్ MCO6 అండ్ ఇవన్నీ కూడా చెప్పున్నానండి. నెక్స్ట్ యూ కమ్ హియర్ జనరల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఇవి కూడా నేను మీకు చాలా క్లియర్‌గా చెప్పున్నా. అయితే ఇక్కడ మనకి కెమికల్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ కెమికల్ రియాక్షన్స్ దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి మనం పట్టుకోవాలి. అయితే ఫిజికల్ ప్రాపర్టీస్ చూద్దాం. సో, విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ NiCO4, FeCO5, RuCO5 అండ్ OSCO5. అంటే మీరు మెటల్ కార్బొనైల్స్‌లో టెట్రాకార్బొనైల్ నికెల్ గాని, పెంటాకార్బొనైల్ ఐరన్ గాని, పెంటాకార్బొనైల్ రుథేనియం గాని, అండ్ దెన్ పెంటాకార్బొనైల్ ఆస్మియం గాని. ఈ 3 ఒకే గ్రూప్ అండి. ఐరన్, రుథేనియం, ఆస్మియం. మీకు ఇవి బాగా గుర్తుండాలంటే పీరియాడిక్ టేబుల్ ఏదైతే నేను మీకు ఈ లెసన్ చెప్పేటప్పుడు ప్రతిసారి కూడా ఈ లెసన్ చెప్పేటప్పుడు మీకు ప్రతిసారి నేను అక్కడ ఉండేటువంటి మొత్తం కూడా రాయడం జరిగింది. ఏంటివి? ప్రతిసారి 3D, 4D, 5D స్కాండియం, టైటానియం, వెనడియం, క్రోమియం, మాంగనీస్, ఫెర్రస్, కోబాల్ట్, నికెల్, కాపర్, జింక్, ఇట్రియం, జర్కోనియం, నియోబియం, మాలిబ్డినం, టెక్నీషియం, రుథేనియం, రోడియం, పెల్లాడియం, సిల్వర్, కాడ్మియం, లాంథ్రమ్, హాఫ్నియం, టంటాలం, టంగ్స్టన్, రేనియం, ఆస్మియం, ఇరిడియం, ప్లాటినం, ఆరం, మెర్క్యూరీ. మీకు నేను క్లాస్ చెప్పే ప్రతిసారి ఆ ఎలిమెంట్స్ మొత్తం రీకాల్ చేస్తున్నా. మీరు ఒకసారి ఆ ఎలిమెంట్స్ మొత్తము చూసుకోవాలి. వాటిని ఎట్లా చూసుకోవాలి? పీరియడ్ వైజ్‌గా చూసుకోవాలి. నాట్ ఇన్ పీరియడ్, గ్రూప్ వైజ్‌గా చూసుకోవాలి. గ్రూప్ వైజ్‌గా గుర్తుపెట్టుకోవాలి. ఐరన్, రుథేనియం, ఆస్మియం అనేది ఒక గ్రూపు, నికెల్, పెల్లాడియం, ప్లాటినం అనేది ఒక గ్రూపు, కోబాల్ట్, రోడియం, ఇరిడియం అనేది ఒక గ్రూపు, క్రోమియం, మాలిబ్డినం, టంగ్స్టన్ అనేది ఒక గ్రూపు. అట్లా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో, ఆ రకంగా మీరు గుర్తుపెట్టుకున్నప్పుడు అవి మీకు ఈజీగా గుర్తుంటాయి. అప్పుడు ఐరన్, రుథేనియం, ఆస్మియం ఇవన్నీ ఒక గ్రూపు విచ్ ఆర్ లిక్విడ్స్ అట్ ఆర్డినరీ టెంపరేచర్ అంట. అంటే నార్మల్ టెంపరేచర్ దగ్గర సాధారణ ఉష్ణోగ్రతల వద్ద టెట్రాకార్బొనైల్ నికెల్ గాని, పెంటాకార్బొనైల్ ఐరన్ గాని, పెంటాకార్బొనైల్ రుథేనియం గాని, పెంటాకార్బొనైల్ ఆస్మియం గాని ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే దే ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఆల్ అదర్ కార్బొనైల్స్ ఆర్ క్రిస్టలిన్ సాలిడ్స్ అంట. అంటే బేసికల్ గా చూసినట్లయితే మెటల్ కార్బొనైల్స్ అన్ని కూడా సాలిడ్స్ గా ఉంటాయి. అయితే మెటల్ కార్బొనైల్స్ లో ఒక్క టెట్రాకార్బొనైల్ నికెల్, పెంటాకార్బొనైల్ ఐరన్,
పెంటాకార్బనైల్, రుథెనియం, పెంటాకార్బనైల్, ఆస్మియం మినహాయించి రిమైనింగ్ అన్ని కూడా దే ఆర్ ఇన్ లిక్విడ్ స్టేట్. ఇది నేను మీకు అక్కడ చెప్పున్నా. ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ చెప్పేటప్పుడు చెప్పున్నా. దే మెల్ట్ ఆర్ డికంపోజ్ అట్ లో టెంపరేచర్స్. సో ఇవేంటి, లో టెంపరేచర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇవి కరిగిపోతాయి, లేకపోతే మెల్ట్ అవుతాయి అని చెప్తున్నాడు. ఎట్లా అండి? సో దే మెల్ట్ ఆర్ డికంపోజెస్ అట్ లో టెంపరేచర్. తక్కువ ఉష్ణోగ్రతల దగ్గరే ఇవి కరిగిపోవడం అనేది జరుగుతుంది. అంటే వీటికి సంబంధించిన మెల్టింగ్ పాయింట్స్, సాలిడ్ లిక్విడ్గా మారేదాన్ని మెల్టింగ్ పాయింట్ అని, లిక్విడ్ గ్యాస్గా మారేదాన్ని బాయిలింగ్ పాయింట్ అని చెప్పి చెప్తారు. సో ఇక్కడ సాలిడ్ లిక్విడ్గా మారేదాన్ని మెల్టింగ్ పాయింట్ అంటారు అనుకుంటే, మెటల్ కార్బనైల్స్కి సంబంధించినటువంటి లిక్విడ్ పాయింట్ మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ఆల్ ఆర్ టిపికల్ కోవలెంట్ కాంపౌండ్స్ అండ్ ఫర్ దీస్ రీజన్ దే ఆర్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్. సో ఇవన్నీ కూడా ఏంటి, పోలార్ కోవలెంట్ కాంపౌండ్స్ అంటున్నాడు. మెటల్ కార్బన్స్ అన్ని కూడా కోవలెంట్ కాంపౌండ్స్ అంటే కోవలెంట్ బాండ్స్. అంటే మెటల్ కార్బన్ బాండ్ ఏదైతే కోవలెంట్ బాండ్ అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ మాదిరి బిహేవ్ చేస్తున్నాయని, అంటే నాన్ పోలార్ కాంపౌండ్స్ మాదిరి బిహేవ్ చేస్తున్నాయని. అందుకని ఇవి నాన్ పోలార్ కాబట్టి నాన్ పోలార్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతాయని చెప్పి చెప్తున్నాడు. ఆ తర్వాత విత్ ద ఎక్సెప్షన్ ఆఫ్ Fe2CO9 ఆల్ ఆర్ మోర్ ఆర్ లెస్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్ అంట. ఒక్క Fe2CO9 మినహాయించి రిమైనింగ్ అన్ని కూడా ఎక్కువగా లేకపోతే తక్కువగా అయినా కానీ ఆర్గానిక్ సాల్వెంట్స్ లోనే సాల్యుబుల్ అవుతాయి. నాన్ పోలార్ సాల్వెంట్స్ అంటే ఆర్గానిక్ సాల్వెంట్స్ అండి. ఎక్సెప్టింగ్ VCO6 ఆల్ కార్బన్స్ ఆర్ డయామాగ్నెటిక్. మీకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. VCO6 is only, vanadium group is the only group which can exhibit paramagnetic binary neutral metal carbonyls అని చెప్పాను నేను మీకు పర్టికులర్గా చెప్పాను. సో కాబట్టి VCO6 is paramagnetic and its paramagnetic property corresponds to the presence of one unpaired electron. అందుకే VCO6 మినహాయించి రిమైనింగ్ అన్ని కూడా డయామాగ్నెటిక్ అంట. అంటే దాని అర్థం మెటల్ కార్బనైల్స్ అన్ని కూడా డయామాగ్నెటిక్ నేచర్లో ఉంటాయి. ఒక్క 5th B గ్రూప్కి సంబంధించినటువంటి మెటల్ కార్బనైల్స్ మినహాయించి అని నేను మీకు ఆల్రెడీ చెప్పున్నా. ద మెటల్స్ ఇన్ కార్బనైల్స్ ఆర్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకంటే కార్బనైల్ లిగాండ్ ఈజ్ ఎ న్యూట్రల్ లిగాండ్. నేచర్ ఆఫ్ కార్బనైల్ లిగాండ్ కూడా నేను మీకు చాలా బాగా చెప్పాను. అఫ్ కోర్స్ అక్కడ ఒక చిన్న కరెక్షన్, మాలిక్యులర్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఒక్కటే కరెక్షన్, అది కూడా నేను మీకు క్లియర్ చేసుకోమని లాస్ట్ క్లాసెస్లోనే చెప్తున్నా. సో 14 ఎలక్ట్రాన్స్ కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకోవాల్సినటువంటి ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ నేను మీకు కరెక్ట్ చేయడం జరిగింది. ఓకే, సో ద మెటల్స్ ఇన్ కార్బనైల్స్ ఆర్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్. కాబట్టి మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్ న్యూట్రల్ కాబట్టి బై డిఫాల్ట్ మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి మెటల్స్ ఆర్ ఆల్వేస్ ఇన్ జీరో ఆక్సిడేషన్ స్టేట్. జస్ట్ రిమెంబర్, మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి మెటల్ ఎప్పుడు కూడా జీరో ఆక్సిడేషన్ స్టేట్ లోనే ఉంటుంది. అఫ్ కోర్స్ మెటల్ కార్బనైల్స్ లో అదర్ దాన్ కార్బనైల్ లిగాండ్ వచ్చేంత మటుకు కూడా కొన్ని మెటల్ కార్బనైల్స్ లో కార్బనైల్ లిగాండ్ తో పాటు వేరే లిగాండ్స్ కూడా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో మినహాయించి మిగిలిన అన్ని సందర్భాల్లో కూడా మెటల్ కార్బనైల్స్ లో ఉండేటువంటి మెటల్ అనేది జీరో ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. ఎందుకంటే కార్బనైల్ లిగాండ్ అనేది న్యూట్రల్ లిగాండ్. ఎందుకంటే కార్బనైల్ లిగాండ్ కి సంబంధించినటువంటి ఆక్సిడేషన్ స్టేట్ 0 కాబట్టి అది. ఓకే, నెక్స్ట్ యూ గో ఫర్ అవి ఫిజికల్ ప్రాపర్టీస్ కూడా మనం బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. కానీ ఇక్కడ ఈయన ఫోకస్ అంతా ఎక్కువ కూడా మెటల్ కార్బనైల్ సంబంధించిన స్ట్రక్చర్ మీద, బాండింగ్ మీద పెట్టుంటాడు కాబట్టి ఈయన కొంచెం వీటిని కొంచెం తిప్పినట్టుగా మనం అనుకునేదానికి లేదు, బట్ కొంత అనుకోవచ్చు. మీరు ఒకసారి చూస్తే NiCO4 + 4CnR విల్ గివ్ us less to, ఇది ఒక కెమికల్ రియాక్షన్స్ అండి, సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఇస్తుందంట. కెమికల్ రియాక్షన్స్ చూడండి, ఆర్గానిక్ లో ఏ రకంగా అయితే ఎడిషన్స్, ఎలిమినేషన్స్, సబ్స్టిట్యూషన్స్ ఉంటాయో ఆర్గానిక్ లో ఏ రకంగా, అదే మాదిరి ఇన్ఆర్గానిక్ లో కూడా ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజ్డ్ స్టూడెంట్స్ ఏ రకంగా అయితే ఆర్గానిక్ రియాక్షన్ మెకానిజం చదువుతాడో, అట్లాగే ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ స్పెషలైజేషన్ స్టూడెంట్ కూడా ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీకి రియాక్షన్ మెకానిజం చదువుతాడు. ఆ రియాక్షన్ మెకానిజం చదివేటప్పుడే సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఉన్నాయా ఏమున్నాయనే చదవాలి. ఇక్కడ చూడండి, కెమికల్ రియాక్షన్స్ లో మొదటిది సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ చెప్పాడు. రెండవది యాక్షన్ ఆఫ్ NaOH ఆర్ Na మెటల్, సోడియం హైడ్రాక్సైడ్ లేదా సోడియం మెటల్ కార్బనైల్స్ మీద ఏ రకమైన ప్రభావితం చూపిస్తుందో చెప్పాడు. ఇక్కడ ఇది బాగుందమ్మా. మూడవది యాక్షన్ ఆఫ్ హాలోజన్స్ మెటల్ కార్బనైల్ తో ఏ రకమైన రియాక్షన్స్ వస్తున్నాయో చెప్పాడు. నాలుగవది యాక్షన్ ఆఫ్ నైట్రజైల్ లిగాండ్ మెటల్ కార్బనైల్ తో ఏ రకమైన తీస్తుందో చెప్పాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది నైట్రజైల్ లిగాండ్ ఒకటి, హాలోజన్స్ ఒకటి, ఆ తర్వాత సోడియం మెటల్ లేదా సోడియం హైడ్రాక్సైడ్. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి.
చాలా చాలా ఇంపార్టెంట్. ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. బాగా ప్రాక్టీస్ చేయాలి కూడా. ఆ తర్వాత ఫిఫ్త్ వన్ యాక్షన్ ఆఫ్ హెచ్2తో ఏ రకమైన రియాక్షన్ ఇచ్చింది? యాక్షన్ ఆఫ్ ఆహ్, టెంపరేచర్ దగ్గర ఏం జరిగింది అనేది. ఇంకా ఆ తర్వాత మనం స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ మెటల్ కార్బనైల్ బాండింగ్ ఇన్ కార్బనైల్స్‌లోకి వెళ్ళిపోతాం. ఇంక ఇక్కడి నుంచి కథంతా వేరే రకంగా ఉంటదండి. సో, ఈ ఈ ఇక్కడే మనం కొంచెం కష్టపడాల్సింది, కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది కూడా ఇది ఇక్కడే. సో, రిమైనింగ్ మొత్తం దేర్ ఈస్ ఎ స్క్రిప్ట్. ఒక పద్ధతి ప్రకారం చదివితే మీకు ఎన్ని రోజులైనా గాని గుర్తుంటది. తర్వాత వచ్చేవి మొత్తం కూడా. ఓకే. అది నేను చెప్తాను. సో, ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా చెప్తాను. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎవడితో ఏ కెమికల్ రియాక్షన్ ఇస్తుంది? ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం నిన్న మొన్న చూసిన ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చేసేటప్పుడు కూడా మనం ఎక్కడ మిస్ అయ్యాంరా అంటే ఇక్కడే మిస్ అయ్యాం. ఎక్కడ మిస్ అయ్యాంరా అంటే కెమికల్ రియాక్షన్స్ దగ్గర మిస్ అవుతా ఉన్నాం. ఈవెన్ బోరైన్స్ చేసేటప్పుడు కూడా బోరైన్స్ ఇచ్చేటువంటి డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్ దగ్గరే మిస్ అయ్యాం. ఇవి ఐ థింక్ నాకు తెలిసి మినిమమ్ 3 సార్లు చదివితే గాని గుర్తుండవు. బిట్ వచ్చిన ప్రతిసారి ఇక్కడికొచ్చి చూసుకుంటుంటే గాని ఇవన్నీ గుర్తుండవు. ఆ రకంగానే చదవాలి. ఆ రకంగా చదివితేనే గుర్తుంటాయి. లేకపోతే గుర్తుండవు. అది గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ వన్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ అండి. సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏంటంటే సమ్ ఆర్ ఆల్ సిఓ గ్రూప్స్. అంటే మెటల్ కార్బనైల్స్‌లో ఉండేటువంటి కొన్ని సిఓ గ్రూప్స్ గాని, లేదా అన్ని సిఓ గ్రూప్స్ గాని, సమ్ కొన్ని గాని, లేదా ఆర్ ఆల్ అన్ని గాని, అన్ని సిఓ గ్రూప్స్ గాని ప్రెజెంట్ ఇన్ కార్బన్స్ కెన్ బి రీప్లేస్డ్ బై మోనోడెండేట్ లిగాండ్స్ లైక్ ఆల్కైల్ ఆర్ అరైల్ ఐసోసైనేట్స్ అంట. లేకపోతే పిఆర్3 గాని, పీసీఎల్3 గాని, పిరిడిన్ గాని, CH3OH గాని ఎక్సెట్రా. ఫర్ ఎగ్జాంపుల్ ఈయనేం చెప్తున్నాడంటమ్మా, మీకు మెటల్ కార్బనైల్స్‌లో ఉండేటువంటి కార్బనైల్ లిగాండ్స్‌లో కొన్ని గాని, లేకపోతే అన్ని కార్బనైల్ లిగాండ్స్. కార్బనైల్ లిగాండ్ ఈస్ ఎ మోనోడెండేట్ లిగాండ్ గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఆల్రెడీ 2 మాటలు చెప్పా. ఒకటి డెంటోసిటీ, 2 హెపటాసిటీ. హెపటాసిటీ కెన్ టెల్స్ అబౌట్ వాట్ అండి? హెపటాసిటీ కెన్ టెల్స్ అబౌట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ లైగాండ్ ఆటమ్స్ కనెక్టెడ్ టు ఎ మెటల్. లైగాండ్‌కి సంబంధించిన ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్, లైగాండ్‌కి సంబంధించిన ఎన్ని నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మెటల్‌తో కనెక్ట్ అవుతున్నాయని చెప్పేది హెపటాసిటీ. లైగాండ్‌కి సంబంధించిన ఒక ఆటమ్ మెటల్‌తో కనెక్ట్ అయితే దట్ ఈస్ మోనోహెపటో. లైగాండ్‌కి సంబంధించిన 2 ఆటమ్స్ మెటల్‌తో కనెక్ట్ అయితే దట్ ఈస్ బైహెపటో. లైగాండ్‌కి సంబంధించిన 3 ఆటమ్స్ మెటల్‌తో కనెక్ట్ అయితే దట్ ఈస్ ట్రైహెపటో. లైగాండ్‌కి సంబంధించిన 4 ఆటమ్స్ మెటల్‌తో కనెక్ట్ అయితే దట్ ఈస్ టెట్రాహెపటో. లైగాండ్‌కి సంబంధించిన 5 ఆటమ్స్ మెటల్‌తో కనెక్ట్ అయితే దట్ ఈస్ పెంటాహెపటో. దట్ ఈస్ అబౌట్ హెపటాసిటీ. But dentosity can tell us about how many number of electrons donated by a ligand to a metal. లైగాండ్ మెటల్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది? లైగాండ్ మెటల్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ డొనేట్ చేసింది అని చెప్పేది డెంటోసిటీ. ఇఫ్ ఎ లైగాండ్ కెన్ డొనేట్ ఓన్లీ వన్ లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఎ మెటల్, లైగాండ్ ఒకే ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని మెటల్ కి గనక డొనేట్ చేస్తే then it is said to be monodendate ligand. If a ligand donates 2 lone pair of electrons to a metal, then it is said to be bidendate ligand. If a ligand donates 3 electron pairs to a metal, then it is said to be tridendate ligand. If a ligand donates 4 electron pairs to a metal, then it is said to be ligand ఒక లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే మోనో, 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే బై, 3 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయితే ట్రైడెండేట్. సో ఆ రకంగా లైగాండ్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తుంది మెటల్ కి అని చెప్పేది డెంటోసిటీ అండి. ఆ రకంగా మీకు చూస్తే కార్బన్ మోనాక్సైడ్ సిఓ లైగాండ్ ఏదైతే ఉందో సిఓ లైగాండ్ ఇస్ ఏ మోనోడెండేట్ లిగాండ్. సో వీడు సిఓ మోనోడెండేట్ లిగాండ్ కాబట్టి వీడేం చేస్తాడు, ఇంకొక మోనోడెండేట్ లిగాండ్ నే రీప్లేస్ చేయగలడు. సో ప్రెసెంట్ ఇన్ కార్బన్స్ కెన్ బి రీప్లేస్డ్ బై మోనోడెండేట్ లిగాండ్స్ లైక్ ఆల్కైల్ ఆర్ అరైల్ ఐసోసైనైడ్స్. చూడండి ఆల్కైల్ సైనైడ్స్ కి ఆల్కైల్ గ్రూప్ వచ్చింది కాబట్టి ఆల్కైల్ అండి. ఇక్కడ ఆర్ ప్లస్ లో ఫినైల్ ఎరైల్ గ్రూప్ ఉంటే ఎరైల్ ఐసోసైనైడ్స్ అండి. అంటే నైట్రోజన్ తో కనెక్ట్ అయింది కాబట్టి వీటిని ఐసోసైనైడ్స్ అన్నారు. ఆల్కైల్ ఆర్ ఎరైల్ సైనైడ్స్ కానీ, ట్రయాల్కైల్ ఫాస్ఫైన్ కానీ, ట్రైక్లోరోఫాస్ఫైన్ కానీ, మిథనాల్ కానీ, పిరిడిన్ లాంటి లైగాండ్స్ ని సిఓ గ్రూప్ అనేది రీప్లేస్ చేస్తుంది, అంటే సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని ఉదాహరణలు ఇచ్చాడు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు NiCO4 ఇక్కడ చూడండి. NiCO4 లో టెట్రాకార్బనైల్ లిగాండ్ ఉన్నప్పుడు టెట్రాకార్బనైల్ లిగాండ్ అనేది
ఆల్కైల్ సైనైడ్స్ తో ఆల్కైల్ ఐసోసైనైడ్స్ తో సబ్స్టిట్యూషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి ఇక్కడ ఉన్న 4 కార్బనైల్ లిగాండ్స్ వెళ్ళిపోయి 4 సిఎన్ఆర్లు వచ్చి కూర్చున్నాయి. అంటే NiCnR4 + 4C1 దట్ మీన్స్ tetracarbonyl nickel is when subjected to reaction with tetracarbonyl nickel is when subjected to reaction with 4 equivalents of alkyl isocyanates, then it can produce tetra-alkyl isocyanate nickel by the loss of 4 equivalents of carbonyl ligands అని చెప్పొచ్చు. అట్లాగే అదే టెట్రాకార్బనైల్ లిగాండ్ తీసుకెళ్లేసి 4 ఈక్వివలెంట్స్ ఆఫ్ PCl3 తో ట్రీట్ చేస్తే NiCl3 4 + 4C1 బయటికి పోతుంది. అట్లాగే FeCO5 తీసుకెళ్లేసి 2C అన్నట్లయితే ఇక్కడ ఒక CNR ఈజ్ ఈక్వల్ టు ఒక CO కి ఈక్వల్ కాబట్టి FeCO3 CNR twice FeCO3 CNR twice plus 2CO అనేది బయటికి పోయింది. సో అట్లాగే Mn2CO10 is when subjected to reaction with the trialkyl phosphine will gives less to 2MnCO4 అంటే 2 PR3 తో చేసినప్పుడు 2MnCO4 PR3 R వచ్చేసినాయండి ప్లస్ 2CO బయటికి పోయింది. సో ఇక్కడ మొత్తం 10 కార్బన్ లిగాండ్స్ ఉన్నాయి. 10 కార్బన్ లిగాండ్స్ లో 4 8 2MnCO4 అంటే 4 8 వచ్చినాయి. ఆ 8 ప్లస్ లో 2 PR3 వచ్చేసినాయి. అంటే 8 2 CO ప్లస్ లో 2 PR3 వచ్చి 2 CO బయటికి పోయినాయి. సో Fe3CO12 is when subjected to reaction with 2 equivalents of Fe3CO12 Fe3CO12 is when subject to reaction with 3 equivalents of pyridine Fe3CO9 py2 plus 3 FeCO5 అనేది బయటికి పోతుంది. అలాగే 2 equivalents of Fe3CO12 is when subjected to reaction with 3 equivalents of methanol Fe3CO9 మిథనాల్ వచ్చేసి లోపల కూర్చుంది 3 FeCO5 బయటికి పోయింది. సో ఈ రకంగా మీకు సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ మెటల్ కార్బైల్స్ అనేటువంటివి ఆల్కైల్ ఐసోసైనైడ్స్ లేకపోతే ఎరైల్ ఐసోసైనైడ్స్ లేకపోతే ట్రయాల్కైల్ ఫాస్ఫైన్ ట్రైక్లోరోఫాస్ఫైన్ పిరిడిన్ మిథనాల్ లాంటి మోనోడెండేట్ లిగాండ్ తో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవుతాయి. వాటితో ఇన్వాల్వ్ అయ్యి వాటికి సంబంధించినటువంటి కరస్పాండింగ్ ప్రొడక్ట్స్ ఫామ్ చేస్తాయి అని చెప్పేసి ఒకటి ఇక్కడ సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ గురించి చెప్పాడు. రెండోది ఇక్కడ CrCO6 హెక్సాకార్బనైల్ క్రోమియం తీసుకెళ్లి పిరిడిన్ తో చేసినప్పుడు మీకు ఏమైందంటే ఇక్కడ CrCO4 ప్లస్ py2 ఫామ్ అయింది. అంటే CrCO6 లో నుంచి 2 కార్బన్ సిఓలు బయటకు వెళ్ళిపోయి 2 పిరిడిన్లు వెళ్ళి కూర్చొని CrCO4 py2 అనే ఫామ్ అయింది. ఇట్ ఈస్ ఇన్ ఎల్లో బ్రౌన్ సాలిడ్. వీని మళ్ళా పిరిడిన్ తో చేసినప్పుడు మళ్ళా ఇది ఎట్లా మారింది మీకు Cr3CO7 py5 ఎల్లో రెడ్ సాలిడ్ ఫామ్ చేస్తుంది. ఇంకా పిరిడిన్ తో చేస్తే CrCOX అండ్ pya అనేటువంటిది బ్రైట్ రెడ్ సాలిడ్. అంటే ఎల్లో బ్రౌన్ సాలిడ్ ఎల్లో రెడ్ సాలిడ్ బ్రైట్ రెడ్ సాలిడ్ గా మారుతుంది. అంటే హెక్సాకార్బనైల్ క్రోమియం కి పిరిడిన్ తో ఇచ్చేటువంటి కెమికల్ రియాక్షన్ ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీరు ప్రాక్టీస్ చేయండి అమ్మ, మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా అవ్వకపోతే నన్ను మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో అడగండి, నేను చెప్తాను గుర్తుపెట్టుకోవడం ఎట్లా అనేటువంటి. ఇవి మీకు ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ రకంగా అడిగేదానికి అవకాశం ఉంది. మనం అవి చేసి ఇప్పుడు రేపు మళ్ళీ నేను ఏదైతే బిట్స్ చేయలేకపోయామో ఆ బిట్స్ చేసేటప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చినప్పుడు మనకి ఇవి వాటికి తెలుస్తుంది. ఏ రకంగా అయితే మనము బోరెన్స్ చేసేటప్పుడు మీరు ఏ రకంగా అయితే చేశారో అప్పుడు ఏ రకంగా అయితే మీకు అవి తట్టియో ఆ రకంగా ఇక్కడ వస్తాయి అన్నమాట. తర్వాత బైడెండేట్ లిగాండ్స్ లైక్ డయార్స్ ఆర్థోఫినైల్స్ NO2 etc. replaces 2 or more CO groups at a time. అంటే బైడెండేట్ లిగాండ్స్ అంటే ఏంటి? మోనోడెండేట్ లిగాండ్స్ అంటే ఏవైతే లైగాండ్స్ ఓన్లీ 1 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని డొనేట్ చేస్తూ ఉన్నాయో ఆ లైగాండ్స్ ని మోనోడెండేట్ లిగాండ్స్ అన్నారు. ఏవైతే లైగాండ్స్ 2 లోన్ పేర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తున్నాయో ఆ లైగాండ్స్ ని బైడెండేట్ లిగాండ్స్ అంటున్నారు. సో మీకు ఇక్కడ బైడెండేట్ లిగాండ్స్ కి ఎగ్జాంపుల్ NO2 is a bidentate ligand, dias is a bidentate ligand, ఆర్థోఫినైల్ గ్రూప్ is a bidentate ligand. ఇవి ఇప్పుడు ఒక బైడెండేట్ లిగాండ్స్ ఏంటి 2 ఎలక్ట్రాన్ పేర్స్ ని డొనేట్ చేయగలవు. బట్ కార్బన్ లిగాండ్ ఇస్ మోనోడెండేట్ లిగాండ్, ఇది ఒక ఎలక్ట్రాన్ పేర్ ని డొనేట్ చేస్తుంది. కాబట్టి ఒక బైడెండేట్ లిగాండ్ 2 కార్బన్ లిగాండ్స్ ని రీప్లేస్ చేస్తుంది. 2 బైడెండేట్ లిగాండ్స్ 4 కార్బన్ లిగాండ్స్ ని రీప్లేస్ చేస్తాయి. 3 బైడెండేట్ లిగాండ్స్ 6 కార్బన్ లిగాండ్స్ ని ఎట్ ఎ టైం రీప్లేస్ చేస్తాయి.
సో more CO groups at a time. For example, MoCO6 plus diaz will useless to MoCO4 diaz plus 2CO. ఇక్కడ చూడండి, ఒక డైఅరైల్ గ్రూప్ అనేది తీసుకుంటే మీకు ఏమైంది, ఇక్కడ 6 కార్బన్ లిగాండ్స్ ఉంటే ఒకటి రెండింటిని రీప్లేస్ చేసింది, అందుకే 2 సిఓలు బయటకు వెళ్ళిపోయి ఒక డయార్ లోపలికి వచ్చింది. FeCO5 plus diaz will useless to FeCO3 plus 2CO, two equivalents of carbon ligand బయటకు వెళ్ళిపోయేసి డయార్ లోపలికి వెళ్ళిపోయి FeCO3 డయార్ అనేటువంటి ఫామ్ అయింది. సో ఈ రకంగా మీకు అట్లాగే NiCO4 ప్లస్ ఆర్థోఫినైల్ గ్రూప్, దీంట్లో కూడా మీకు ఏమవుతుంది, ఒకటి వెళ్ళిపోయేసి NiCO2 ఒక ఆర్థోఫినైల్ గ్రూప్ 2 కార్బన్ లిగాండ్స్ రీప్లేస్ చేస్తుంది కాబట్టి 2 COs బయటకు వెళ్ళిపోయేసి ఆర్థోఫినైల్ లోపలికి వెళ్ళిపోయి NiCO2 O ఫినైల్ ప్లస్ 2 CO ఫామ్ అయింది. బాగా గుర్తుపెట్టుకోవాలి. మీకు మోనోడెండేట్ లిగాండ్స్ మెటల్ కార్బనైల్స్ ని ఎన్ని మెటల్ కార్బనైల్స్ లో ఉన్న ఎన్ని కార్బనైల్ లిగాండ్స్ రీప్లేస్ చేస్తున్నాయి, బైడెండేట్ లిగాండ్స్ మెటల్ కార్బనైల్స్ లో ఉండే ఎన్ని కార్బనైల్ లిగాండ్స్ రీప్లేస్ చేస్తున్నాయి, మోనోడెండేట్ లిగాండ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి, బైడెండేట్ లిగాండ్స్ కి ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఆ తర్వాత CrCO6 ని తీసుకెళ్లేసి డయాస్ తో ట్రీట్ చేసినప్పుడు ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 COలు ఎగిరిపోయి CrCO2 డయాస్ ట్వైస్ ప్లస్ 4 CO వస్తుంది. NiCO4 ని తీసుకెళ్లేసి 2NO2 చేసినప్పుడు 2 COలు ఎగిరిపోతాయి, 4 COలు ఎగిరిపోతాయి. NiNO twice plus 4 CO. So these are the chemical reactions, very, very important. These are the chemical reactions, very, very important. You have to practice more and more times, number of times. You have to practice. It is very necessary to practice the number of times. Okay. So ఇవి మీరు ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ అయినా మీకు మోనోడెండేట్ లిగాండ్స్ బైడెండేట్ లిగాండ్స్ తో సబ్స్టిట్యూషన్ రియాక్షన్స్ ఏ రకంగా ఇస్తాయో చెప్పున్నాడు మీకు. సో సబ్స్టిట్యూషన్ అంటే ఏం లేదు, వాడు వెళ్ళిపోయి వీడు వస్తాడు. మెటల్ కార్బనైల్స్ లో ఉండే కార్బనైల్ లిగాండ్ వెళ్ళిపోయి వాటి ప్లేస్ లోకి మోనోడెండేట్ లిగాండ్స్ కానీ బైడెండేట్ లిగాండ్స్ కానీ సబ్స్టిట్యూట్ అవ్వడం ఒక పద్ధతి. రెండో చూస్తే యాక్షన్ ఆఫ్ NaOH, సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ NM మెటల్, సోడియం మెటల్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఫార్మేషన్ ఆఫ్ కార్బోనైలేట్ యానయాన్ అంటే CO మైనస్ అనేటువంటిది ఫామ్ అవుతుందమ్మా. రిడక్షన్ aqueous or alcoholic solution of NaOH reacts with FeCO5 to form. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా 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 ఇంపార్టెంట్. మీరు ఎన్నిసార్లు పెట్టుకుంటారో అన్నిసార్లు పెట్టుకోండి, ఎందుకంటే చాలా సందర్భాల్లో నేను చూశాను పర్సనల్ గా CSIR ఎగ్జామినేషన్ లో ఈ రియాక్షన్. మెటల్ కార్బనైల్స్ ఆర్ వెన్ సబ్జెక్టెడ్ టు రియాక్షన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. మెటల్ కార్బనైల్స్ ని FeCO5 మెటల్ కార్బనైల్ ని సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి మెటల్ తో కనుక రిడక్షన్ చేస్తే, లేదా సోడియం హైడ్రాక్సైడ్ అనేటువంటి మెటల్ తో కనుక రియాక్షన్ చేస్తే, సో మెటల్ కార్బనైల్స్ ఆర్ వెన్ సబ్జెక్టెడ్ టు రియాక్షన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. చూడండి, యాక్షన్ ఆఫ్ NaOH ఆర్ ఫార్మేషన్ ఆఫ్ కార్బోనైలేట్ యానయాన్. ఏం ఫామ్ అవుతుందంటే కార్బోనైలేట్ యానయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో aqueous or alcoholic solution of NaOH reacts with FeCO5 to form carbonate anion HFeCO4-. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మెటల్ కార్బనైల్ సంబంధించినటువంటి చాలా సందర్భాల్లో ఈ రియాక్షన్ అడిగాడు. సో మెటల్ కార్బనైల్స్ ని సోడియం హైడ్రాక్సైడ్ తో ట్రీట్ చేస్తే వాటికి సంబంధించినటువంటి హైడ్రైడ్స్ ఆఫ్ మెటల్ కార్బోనేట్ యానయాన్స్ ఫామ్ అవుతాయి. HFeCO4- ఫామ్ అయింది. FeCO5 is when subjected to reaction with 3 equivalents of sodium hydroxide, then it can produce HFeCO4-. Na plus HFeCO4- ని ఫామ్ చేస్తుంది, ప్లస్ Na2CO3 బయట పోయింది, ప్లస్ H2O బయట పోయింది. ఇక్కడ ఉంది ఒకటే FeCO5 కాబట్టి 1 equivalents of FeCO5 ఉంది కాబట్టి 1 equivalents of HFeCO4- ఫామ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, 1 equivalent of FeCO5 కాబట్టి 1 equivalent of HFeCO5- ఫామ్ అవుతుంది. 3 equivalents of సోడియం హైడ్రాక్సైడ్ ఉంది కాబట్టి 3 equivalents ఫామ్ అవుతాయి అనుకోవద్దు. 1 equivalents of పెంటాకార్బనైల్ ఐరన్ ఉంది కాబట్టి 1 equivalents of HFeCO4- ఫామ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. అయితే ఇప్పుడు చూడండి, ఆయన చెప్పింది అదే, metal carbonyls are when subjected to reaction with sodium hydroxide as a base, then they can produce
a carbonylate anion. A carbonate anion. So formation of carbonate anion, aqueous or alkalic solution of NaOH reacts with FeCO5 to form carbonylate anion HFeCO4 minus. So reaction FeCO5 తీసుకెళ్ళేసి 3 equivalents of sodium hydroxide తో ట్రీట్ చేస్తే Na plus HFeCO4 minus ని ఫార్మ్ చేస్తుంది ప్లస్ Na2CO3 సోడియం కార్బోనేట్ బయటికి పోయి ప్లస్ వాటర్ బయటికి పోతుంది. అయితే ఇక్కడ చూడమ్మా, ఇక్కడ మీకు ఐరన్ అనేటటువంటిది ఏ ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది? ఐరన్ ఇస్ ఇన్ -2 ఆక్సిడేషన్ స్టేట్ అంట. ఎందుకంటే మీకు HFeCO4 మైనస్ లో ఐరన్ కి క్యాల్కులేట్ చేయాలనుకున్నప్పుడు ఐరన్ కంటే కూడా హైడ్రోజన్ ఎలక్ట్రోనెగటివిటీ ఎక్కువ, కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ -1 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. సో -1 x ఇజ్ ఈక్వల్ టు -1. సో అప్పుడు ఈ -1 అటు పోతే ఏమవుతుంది మీకు +1 అవుతుంది. +1 -1 క్యాన్సిల్ అయిపోయి ఐరన్ ఇస్ ఇన్ 0 ఆక్సిడేషన్ స్టేట్. అఫ్ కోర్స్ HFeCO4 లో ఉండేటువంటి ఐరన్ 0 ఆక్సిడేషన్ స్టేట్ లోనే ఉంటుంది. మీకు ఇక్కడ Na+ ఇది ఇచ్చాడు, బట్ దీనికి సంబంధం లేదు. దీనికి x అనుకోండి, x -1 ఇజ్ ఈక్వల్ టు -1, x ఇజ్ ఈక్వల్ టు -1 + 1 క్యాన్సిల్ పోతే 0, దెన్ x ఇజ్ ఈక్వల్ 0. సో HFeCO4 లో ఉండేటువంటి ఐరన్ ఇస్ ఇన్ 0 ఆక్సిడేషన్ స్టేట్. సో హైడ్రోజన్ ఆటమ్ ఇన్ H+ Fe2 -CO4 మైనస్ అన్నాడు. సారీ, H+ చెప్తున్నాడు. ఒక్క నిమిషం ఆగండి. అప్పుడు H+ అంటే x + 1 ఇజ్ ఈక్వల్ టు -1, x ఇజ్ ఈక్వల్ టు +1 అటు పోతే -1 అవుతే -1 ప్లస్ అవుతుంది. సో -2 అవుతుంది, కాబట్టి -2 ఆక్సిడేషన్ స్టేట్. ఓకే, సారీ అమ్మా. HFeCO4 లో హైడ్రోజన్ అనేటువంటిది H+ గానే ఉంటుంది. అప్పుడు +1 ఆక్సిడేషన్ స్టేట్, x + 1 ఇజ్ ఈక్వల్ టు -1, x ఇజ్ ఈక్వల్ టు -1 ప్లస్ -1, అప్పుడు -2 అవుతుంది. సో ఐరన్ ఇస్ ఇన్ -2 ఆక్సిడేషన్ స్టేట్. Hydrogen atom in H+ FeCO4 minus is acidic, which means that iron atom in these ion is -2 oxidation state. ఇది నోట్ చేసుకోండి. HFeCO4 మైనస్ లో ఉండేటటువంటి ఐరన్ -2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. HFeCO4 మైనస్ లో ఉండేటువంటి ఐరన్ -2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంది. ఎందుకనంటే HFeCO4 మైనస్ లో ఉండేటువంటి హైడ్రోజన్ ఇట్ ఈస్ ఇన్ ఎసిడిక్, అంటే H+ గా అవుతుంది, నాట్ H-, హైడ్రైడ్ అయాన్ కాదు, H+ గా అవుతుంది. సో కాబట్టి x + 1 ఇజ్ ఈక్వల్ టు -1, x ఇజ్ ఈక్వల్ టు +1 -1, +1 -1 క్యాన్సిల్ పోతే x ఇజ్ ఈక్వల్ 0. దెన్ HFeCO4 మైనస్ లో ఉండేటువంటి ఐరన్ అనేది 0 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. HFeCO4 మైనస్ లో ఉండేటువంటి ఐరన్ -2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉంటుంది. ఎందుకనేది చాలా క్లియర్ గా చెప్పారు. హైడ్రోజన్ ఆటమ్ ఇన్ H+ Fe2 - CO4 - ion is acidic, which means that iron atom in these ion is -2 ఆక్సిడేషన్ స్టేట్ అని చాలా క్లియర్ గా చెప్పాడు. దీన్ని నోట్ చేసుకోండి. ఓకే, తర్వాత సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా రిడక్షన్స్ అమ్మా. ఐ థింక్ ఇవి నేను మీకు డైమర్స్, ట్రైమర్స్, పెంటామర్స్ అని చెప్పి చెప్పుండొచ్చు. చూద్దాం. సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా. సోడియం మెటల్ లిక్విడ్ అమోనియాలో డిజాల్వ్ అయినప్పుడు అమోనియేటెడ్ ఎలక్ట్రాన్స్ ని, అమోనియేటెడ్ క్యాటయాన్స్ ని ఫామ్ చేస్తుంది అనమాట. సో సోడియం మెటల్ ఇన్ లిక్విడ్ అమోనియా కన్వర్ట్స్ Fe2CO9, CO2CO8, Fe3CO12, CrCO6, Mn2CO10, etc. into carbonylate anion, and in this conversion these carbonyls are reduced అంట. సో CO1 బయటికి పోతున్నాయి కాబట్టి రెడ్యూస్డ్ అని చెప్తున్నాడు, కార్బోనేట్ anion ఫామ్ చేస్తాయంట. చూడండి, Fe2CO9 is by reduction with 4 equivalents of sodium. 4 సోడియం మెటల్స్ 4 ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. కాబట్టి మీకు ఏమైంది, అది 2Na2+ గా మారి, అంటే 4 Na+లు 2Na2+, ఎందుకంటే 2 ఐరన్లు ఉన్నాయి కాబట్టి ఇట్లా రాసాడమ్మా. FeCO4 ఇక్కడ మొత్తం 9 ఉన్నాయి, 9 కార్బన్ లిగాండ్స్ లో 1 కార్బన్ లిగాండ్ పోయింది కాబట్టి 8 కార్బన్ లిగాండ్స్ ని ఇట్లా 4 గా రాశాడు. అంటే ఇది ఏమైంది, మీకు FeCO4 మైనస్ ని ఫామ్ చేసింది. ఎన్ని? 2 FeCO4 మైనస్, 2 Na2 FeCO4 మైనస్. అంటే చూడండి, Fe2CO9 is when subjected to reaction with 4 equivalents of sodium metal. Fe2CO9 is when subjected to reaction with 4 equivalents of sodium metal, then it can produce 2 equivalents of, అంటే ఇది ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, 2 equivalents of FeCO4.
2 ఈక్వలెంట్స్ ఆఫ్ FeCO4 మైనస్ గా రెడ్యూస్ అవుతుంది. 2 ఈక్వలెంట్స్ ఆఫ్ FeCO4 మైనస్ గా రెడ్యూస్ అవుతుంది, ప్లస్ C1 బయటికి పంపిస్తుంది. CO2 COH is when subjected to reaction with the 2 equivalents of sodium metal, then it can produce 2NaCO4 minus, 2NaCO4 minus, 2NaCO4 minus. అయితే ఇక్కడ మీకు ప్రతి చోట కూడా ఐరన్ ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయాలా. ఇక్కడ ఐరన్ ఈజ్ ఇన్ 0 ఆక్సిడేషన్ స్టేట్ అండి, బట్ ఇక్కడ ఐరన్ వచ్చేటప్పటికి -2 ఆక్సిడేషన్ స్టేట్. ఎందుకరా ఇక్కడ ఐరన్ -2 ఆక్సిడేషన్ స్టేట్ లో ఉందంటే 2Na ప్లస్ CO మైనస్ కాబట్టి హియర్ ఐరన్ ఇస్ ఇన్ ఇక్కడ -2 ఆక్సిడేషన్ స్టేట్ ఏదైతే ఉందో అది యాజ్ ఇట్ ఈస్, ఎందుకంటే ఇట్స్ న్యూట్రల్ లిగ్యాండ్ కాబట్టి -2 ఆక్సిడేషన్ స్టేట్ యాజ్ ఇట్ ఈస్ కి వస్తుంది. ఇక్కడ -1 ఆక్సిడేషన్ స్టేట్ యాజ్ ఇట్ ఈస్ కి వస్తుంది. అట్లాగే Fe3CO12 ని తీసుకెళ్లేసి 3 ఈక్వలెంట్స్ ఆఫ్ సోడియం మెటల్ తో కనుక చేస్తే 3 ఈక్వలెంట్స్ ఆఫ్ NaFeCO4 మైనస్ ని ఫార్మ్ చేస్తా ఉంది. ఆల్ దీస్ రియాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళా చెప్తా ఉన్నా. ఆల్ దీస్ రియాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రాక్టీస్ నెంబర్ ఆఫ్ టైమ్స్, మోర్ అండ్ మోర్. ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు ప్రాక్టీస్ చేయండి, ఇవి మీకు బాగా హెల్ప్ అవుతాయి. సో మెటల్ కార్బనైల్స్ ఆర్ వెన్ సబ్జెక్టెడ్ టు రియాక్షన్ విత్ sodium metal or sodium hydroxide base, then they can produce carbonylate anions. So Mn2CO10 is when subjected to reaction with the 2 equivalents of sodium, then they can produce 2NaFeCO4 minus, 2NaMnCO5 minus. CrCO6 is when subjected to reaction with the 2 equivalents of sodium metal, then they can produce Na2 plus CrCO5 2 minus plus CO బయటికి వెళ్ళిపోయింది. ఇక్కడ CO బయటికి పోయింది, ఇచ్చింది 1 ఈక్వలెంట్ ఆఫ్ క్రోమియం కాబట్టి Na2 CrCO5 2 minus CO బయటికి పోతా ఉంది. సో ఇక్కడ ఏదైతే 2 ఈక్వలెంట్స్ ఆఫ్ నెగిటివ్ చార్జ్ ఉందో ఇది యాసిడ్స్ కి ఇక్కడ వచ్చేసింది, అందుకే 2Na ప్లస్ Na2 ప్లస్ అన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ద రియాక్షన్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ విత్ సోడియం మెటల్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ మెటల్. జస్ట్ రిమెంబర్, సోడియం హైడ్రాక్సైడ్ మెటల్ తో ఏ రకమైనటువంటి రియాక్షన్స్ ని మెటల్ కార్బనైల్స్ ఇచ్చినాయి అనేటువంటి మనం ఇక్కడ చూసాం. ఈ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి. నేను మళ్ళా చెప్తున్నా, ఈ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మెటల్ కార్బనైల్స్ లో మీరు చేయలేని బిట్లు ఏమైనా ఉన్నాయంటే అవి ఈ రియాక్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్స్ అయి ఉంటాయి. ఈ నాలెడ్జ్ మీకు అక్కడ బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఇవి ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. కావాలంటే మళ్ళా ఒక రోజు కూడా నేను ఇవి డిస్కస్ చేస్తా. నెక్స్ట్ యూ గో ఫర్ హాలోజన్స్ తో రియాక్షన్ అండి. మీకు ఇక్కడ హాలోజన్ అనేది ఇట్స్ మోనోడెండేట్ అండి, సారీ నాట్ మోనోడెండేట్, ఇట్స్ సింగిల్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ రెడ్యూసింగ్ ఏజెంట్. హాలోజన్స్ ఒక ఎలక్ట్రాన్స్ ని ఇస్తాయి. ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఆస్టిటిన్ అన్ని చూసినప్పుడు చివరిలో మీకు సింగిల్ ఎలక్ట్రాన్ ఉంటుంది. అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటే 6 ఎలక్ట్రాన్స్ ఏమో పెయిడ్ ఉంటే ఒక ఎలక్ట్రాన్ అన్పెయిడ్ ఉంటుంది. అంటే హాలోజన్స్ అన్ని కూడా ఒక ఎలక్ట్రాన్ ఇవ్వగలుగుతాయి అనమాట మీకు. అందుకని యాక్షన్ ఆఫ్ హాలోజన్స్, మోస్ట్ ఆఫ్ ద కార్బనైల్స్ రియాక్ట్స్ విత్ హాలోజన్స్ టు ఫార్మ్ కార్బనైల్ హాలైడ్స్. హాలోజన్స్ తో రియాక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యి, అంటే మెటల్ కార్బనైల్స్ ఆర్ వెన్ సబ్జెక్టెడ్ టు రియాక్షన్ విత్ హాలోజన్స్, దెన్ దే కెన్ ప్రొడ్యూస్ వాట్ అండి, కార్బనైల్ హాలైడ్స్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ FeCO5 లో ఒక CO అనేది 2 ఎక్స్ఎల్ కి ఈక్వల్, అంటే రెండు హాలోజన్స్ కి ఈక్వల్. కాబట్టి FeCO5 is when subjected to reaction with X2, ఒక CO బయటకు వెళ్ళిపోయి FeCO4 X2 అనేటువంటి దాన్ని ఫామ్ చేస్తా ఉంది. MoCO6 plus Cl2 will give us to MoCO4 Cl2 plus 2CO బయటికి పోయింది. అంటే MoCO4 అండి, అంటే 2 COలు బయటికి పోయినాయి. ఇందాక చూసారా, ఇందాక మోనోడెండిట్ లిగాండ్, బైడెండిట్ లిగాండ్ అంటే ఒక మోనోడెండిట్ లిగాండ్ ఒక CO ని రీప్లేస్ చేస్తుంది, ఒక బైడెండిట్ లిగాండ్ 2 COలను రీప్లేస్ చేస్తుంది, 2 బైడెండిట్ లిగాండ్స్ 4 COలను రీప్లేస్ చేస్తున్నాయి, 3 బైడెండిట్ లిగాండ్స్ 6 COలను రీప్లేస్ చేస్తున్నాయి. ఇందాక చూసారు. అయితే ఇక్కడ ఒక X2 ఒక CO ని రీప్లేస్ చేస్తుంది. దట్ మీన్స్ 1 CO is equal to 1 X2 అమ్మ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. 1 CO is equal to 1 X2. సో FeCO5 లో ఒక CO బయటికి పోవాలంటే ఒక X2 లోపలికి రావాలంటే ఒక CO బయటికి పోవాలి. మీకు ఒక X వచ్చేదానికి లేదు ఇక్కడ. ఎందుకని? ఒక X వస్తే CO బయటికి పోదు కదా. CO బయటికి పోదు, అప్పుడు రిడక్షన్ అది యానాయన్ ఫామ్ చేస్తుంది, అది వేరే కదా.
సో కాబట్టి FeCO5 లో ఒక X2, MnCO6 లో Cl2, అంటే MnCO4 ఒక CO పోవాలి ఇక్కడ. అయితే చూడండి Cl2 MnCO4 Cl2 ప్లస్ 2CO అన్నాడు. యాక్చువల్గా ఇక్కడ 2CO కాదండి, ఒకటే CO బయటికి పోతుంది. ఓకే, అప్పుడు MnCO5 ఇద్దాం, అది కరెక్ట్ చేసుకోవాలి. Mn2CO10 plus X2 will gives less to 2MnCO5X, just like this. దీని మాదిరిగానే ఇక్కడ కూడా వస్తుంది. MoCO5Cl అమ్మా, ఇది Cl2, MoCO5 Cl2 ప్లస్ CO, ఇది కరెక్ట్ చేసుకోండి. ఒకసారి కావాలని మన వేరే పుస్తకంలో ఎక్కడ దొరుకుద్దామో చూద్దాం, అబ్నార్మల్గా ఉంటే ఎందుకు చూద్దాం. So CO2, CO8 and NiCO4 both get decomposed into metallic halides. CO2, CO8 and NiCO4 రెండు కూడా both get decomposed into metallic halides and CO when treated with halogens అంట. ఇక చూడండి, 2 ఈక్వలెంట్స్ ఆఫ్ CO2 తో ట్రీట్ చేసినప్పుడు 8 కార్బన్ లిగాండ్స్ బయటికి పోయినాయి అంట. అంటే 8 CO బయటికి పోయేసి 2 CO X3 బయటకు వచ్చిందంట. సారీ, ఇక్కడ మొత్తం 8 కార్బన్ లిగాండ్స్ కాదమ్మా. ఇక్కడ చూడండి, 2 CO2 CO8 ఉన్నాయే 8. 8లో ఎన్ని వచ్చినాయి? 2 మూల 6 హాలోజన్స్ వచ్చినాయి. 6 హాలోజన్స్ అంటే 3 COలు బయటికి పోవాలా. 3 COలు తీసేస్తే ఇంక ఇక్కడైనా 5 వస్తాయి. కానీ 2 CO X3 సారీ 3 హాలోజన్స్ వచ్చినాయి, అంటే 3 6 హాలోజన్స్ వచ్చినాయి. ఇక్కడ 6 హాలోజన్స్ అంటే 3 COలు బయటకు వెళ్ళిపోతాయి. ఇక్కడ 3 CO అమ్మా, సారీ 3 CO కాదు, 3 COనే రావాలి, ఇంకా CO5 ఉండాలి ఇక్కడ. బట్ కంప్లీట్గా వెళ్ళిపోయినట్టు చూపించాడు ఆయన ఇక్కడ. అంటే COలు మొత్తం వెళ్ళిపోయేసి ఆ ప్లేస్లో 2X3 వచ్చిందని చూపించాడు. NiCO4ని Br2 తో ట్రీట్ చేస్తే Br2 అనేటువంటిది 4 COలు వెళ్ళిపోయేసి Br2 లోపలికి వెళ్ళింది. NiBr2 అక్కడ అప్పుడు ఒక బ్రోమిన్ ఏమైంది మీకు? Br2 అంటే 2 ఎలక్ట్రాన్స్, అంటే ఒక CO పోవాలి, అంటే 2 కాదు, Br2 NiCO. అంటే ఇక్కడ ఈక్వేషన్స్ బ్యాలెన్సేషన్ చేయలేదండి ఆయన. మనం మళ్ళీ చూద్దాము బ్యాలెన్సేషన్ ఎక్కడైనా తగులుతుందేమో. కొన్ని చేశాడు, కొన్ని చేయలే ఇక్కడ. ఓకే, అది అంటే హాలోజన్స్తో అయితేనేమో హాలోజన్స్ 2 హాలోజన్స్ ఒక COకి ఈక్వల్. 2 X2 is equal to CO, Cl2 is equal to CO, Br2 is equal to CO అన్నట్టు. అయితే NiCO4 is when subjected to reaction with bromination. అంటే ఇక్కడ ఏం లేదండి, మీకు ఎన్ని 4Br2 పెట్టాడు అనుకోండి, 4Br2 పెట్టాడు అనుకోండి, 4Br2 అంటే 4 8 బ్రోమిన్స్, 4 COలు బయటపడేసేసి 4NiBr2 4Br2 4 8 4NiBr2 4NiCO4 4NiCO4 అంటే 4 8 8 CO బయటికి పోతుంది. ఇది ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయాల్సి ఉందమ్మా. కాకపోతే జస్ట్ గుర్తుపెట్టుకోండి, నికెల్ కార్బనైల్స్ ని బ్రోమిన్ తోటి రెడ్యూస్ చేసినప్పుడు దానికి సంబంధించిన ఈ ఫామ్ అవుతాయి అనేది గుర్తుపెట్టుకోండి. సో అట్లాగే అయితే యాక్షన్ ఆఫ్ NO యాక్చువల్గా చూడండి, యాక్షన్ ఆఫ్ NO, మెనీ కార్బనైల్స్ రియాక్ట్స్ విత్ నైట్రిక్ ఆక్సైడ్ NO టు ఫార్మ్ మెటల్ కార్బనైల్ నైట్రోజన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ NO ఎన్ని ఎలక్ట్రాన్స్ చూడండి, 6 ఎలక్ట్రాన్. ఇక్కడ నైట్రోజన్ లిగాండ్ యాక్ట్ యాజ్ 3 ఎలక్ట్రాన్ డోనర్, నైట్రోజన్ లిగాండ్ యాక్ట్ యాజ్ 3 ఎలక్ట్రాన్ డోనర్ అండి. అంటే ఒక 2 నైట్రోజన్ లిగాండ్ 6 ఎలక్ట్రాన్స్ కి, అంటే 3 కార్బన్ లిగాండ్స్ కి ఈక్వల్. అందుకే ఇక్కడ చూడండి, FeCO5 is when subjected to reaction with 2 equivalents of nitrogen ligand. ఒక నైట్రోజన్ లిగాండ్ 3 ఎలక్ట్రాన్స్ ఇచ్చినప్పుడు 2 నైట్రోజన్ 3 రెళ్ళు 6 ఎలక్ట్రాన్స్ ఇస్తే 3 రెళ్ళు 6 అంటే 3 కార్బన్ లిగాండ్స్ వెళ్ళిపోయి FeCO2 FeCO2 NO2 ప్లస్ 3 కార్బన్ లిగాండ్స్ వెళ్ళిపోయాయి. దట్ మీన్స్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా 1 ఆడ్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ లిగాండ్స్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవ్వవు. ఈవెన్ నెంబర్ ఆఫ్ 2 4 6 ఈవెన్ నెంబర్ ఆఫ్ నైట్రోజన్ లిగాండ్స్ మాత్రమే రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. బికాస్ నైట్రోజన్ లిగాండ్ ఈజ్ ఏ ఆడ్ ఎలక్ట్రాన్ డోనర్, నైట్రోజన్ లిగాండ్ ఈజ్ ఏ 3 ఎలక్ట్రాన్ డోనర్. నైట్రోజన్ లిగాండ్ అనేది 3 ఎలక్ట్రాన్ డోనర్ కాబట్టి ఆడ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డొనేట్ చేస్తుంది. కాబట్టి
వీడు ఎప్పుడు కూడా ఈవెన్ నెంబర్లో తీసుకోవాలి తప్ప వీడిని ఎప్పుడు కూడా ఆడ్ నెంబర్లో తీసుకోకూడదు. సో FeCO5 plus 2NO will useless to FeCO twice plus NO twice plus 3CO. అట్లాగే 3Fe2CO9 plus 4NO will useless to 2FeCO2. ఎన్ని పోయినాయి? 4 నైట్రోజన్ లిగాండ్స్ అంటే 4 మూల 12 అంటే 6 12 6 COలు బయటికి పోవాలి. ఇక్కడ మొత్తం ఎన్ని COలు ఉన్నాయి? 3 9 27 ఉన్నాయి. అయితే 6 COలు బయటికి పోయినాయి చూడండి. 6 COలు బయటికి వెళ్ళిపోయి 2FeCO twice NO twice plus 2 FeCO5 plus Fe3CO12. ఇక్కడ 2 బయటకు వచ్చినాయి న్యూట్రల్ మెటల్ కార్బనైల్స్. Fe3CO12 FeCO9 2 బయటకు వచ్చినాయి. అయితే ఇంకెవరు వచ్చారు? 2FeCO twice NO twice అనేది వచ్చింది. ఇక్కడ ఏదైతే FeCO twice NO twice అట్లాగే ఇక్కడ కూడా ఇది వచ్చింది. 2FeCO twice NO twice ప్లస్ FeCO5 Fe3CO12. మరి ఇక్కడేమో 3 6 ఐరన్స్ ఉన్నాయి. ఇక్కడేమో 2 ఐరన్స్, ఇక్కడ వీడొకడు, ఇక్కడ 3 1 4 2 6 సరిపోయినాయి. ఈక్వేషన్ బ్యాలెన్స్ అయింది. అట్లాగే Fe3CO12ని 6 ఈక్వలెంట్స్ ఆఫ్ నైట్రోజైల్ అన్నప్పుడు 6 12 సారీ ఇవి 6 అంటే మీకు 6 18. ఇక్కడ 9 COలు బయటికి సారీ NOలు ఎన్ని వెళ్ళినాయి లోపలికి? 3 6 వెళ్ళిపోయినాయి. 6 NOలు వెళ్ళినాయి. ఇక్కడ నుంచి ఎన్ని 6 COs 6 12 ఎలక్ట్రాన్స్ బయటికి పోయినాయి. అంటే Fe3CO12 plus 6 NO will useless to 3FeCO2. ఒక CO ఉండిపోయిందమ్మా. NO2 సారీ 12లో ఎన్ని COలు ఉన్నాయి? 3 6 COలు ఉన్నాయి. 6 COలు బయటకు వెళ్ళిపోయినాయి. NO2 అంటే దాని అర్థం ఇక్కడ నైట్రోజన్ లిగాండ్ అనేది 3 ఎలక్ట్రాన్ డోనర్ గా యాక్ట్ చేయలేదు. అంటే దాని అర్థం ఇక్కడ నైట్రోజన్ లిగాండ్ యాక్ట్ as బ్రిడ్జింగ్ లిగాండ్. గుర్తుపెట్టుకోండి, బ్రిడ్జింగ్ లో ఎప్పుడు కూడా లైగాండ్స్ అనేటువంటివి తక్కువ ఎలక్ట్రాన్స్ ఇస్తాయి. ఐ మీన్ టెర్మినల్ పొజిషన్ లో కార్బన్ లిగాండ్ 2 ఎలక్ట్రాన్ డోనర్ అయితే బ్రిడ్జింగ్ లో కార్బన్ లిగాండ్ 2 ఎలక్ట్రాన్ కానీ ఒకటికొకటి ఇస్తుంది కాబట్టి 1 ఎలక్ట్రాన్ డోనర్ కన్సిడర్ చేస్తారు. అట్లాగే టెర్మినల్ లో నైట్రోజన్ లిగాండ్ అనేది 3 ఎలక్ట్రాన్ డోనర్ అయితే బ్రిడ్జింగ్ లో నైట్రోజన్ లిగాండ్ అనేది 3 ఎలక్ట్రాన్ డోనర్ గా యాక్ట్ చేయదు. బట్ కెన్ యాక్ట్ as 2 ఎలక్ట్రాన్ డోనర్. అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, అందుకే ఇక్కడ మనకు చాలా క్లియర్ గా అర్థమవుతుంది. 6 నైట్రోజన్ లిగాండ్స్ 6 COs రీప్లేస్ చేశాయి. అంటే ఇక్కడ 2 ఎలక్ట్రాన్ డోనర్ గా యాక్ట్ చేసింది. అదే నేను మీకు ముందు నుంచి చెప్తా ఉన్నా. Carbonyl ligand both can act as 3 electron donor as well as 2 electron donor. Sorry, nitrogen ligand. Nitrogen ligand can act as both as 3 electron donor and 2 electron donor. It depends on అది 2 ఎలక్ట్రాన్ డోనరా లేకపోతే 3 ఎలక్ట్రాన్ డోనర్ అనేది అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే అది దాని యొక్క జామెట్రీ, ఐ మీన్ అది బ్రిడ్జింగ్ లో ఉందా టెర్మినల్ లో ఉందా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. స్ట్రక్చర్ అండ్ బాండింగ్ లో మనకి క్లియర్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. సో CO2 CO8 plus 2NO useless to 40 degrees దగ్గర చేస్తే 2CO CO3 NO CO 2CO బయటికి పోయిందండి. 2NO ఒక NOనే 2NO లోపలికి వచ్చింది. అంటే హియర్ ఆల్సో నైట్రోజన్ లిగాండ్ యాక్ట్ as 2 electron donor. That means in these complex also nitrogen ligand acts as bridging. Here also bridging, but here it is internal. Where the nitrogen is terminal, when the nitrogen ligand donates 3 electrons, it is internal. When the nitrogen ligands donates 2 electrons, it is in bridging. Just remember, bridging nitrogens donates 2 electrons, terminal nitrogens donates 3 electrons. Okay. Moist NO gives blue colored compound NaNOOH with NiCO4, while dry NO gives a blue solution. ఆయన ఏమంటే నైట్రోజన్ లిగాండ్ మాయిస్ట్ అంటే తేమగా ఉన్నప్పుడు బ్లూ కలర్డ్ కాంపౌండ్ అంటే, బట్ అదే NaNOH అనేటువంటిది విత్ NiCO4 వైట్ డ్రై NO ఎగ్జిస్ట్ యాజ్ బ్లూ సొల్యూషన్ ఆఫ్ ద కాంపోజిషన్ అనేది అవుతుంది. 2 NiCO4 plus 2NO plus 2H2O will give us to 2 NiNOOH plus 8CO plus H3 అని ఫామ్ అవుతుంది. NiCO4 తీసుకెళ్ళేసి 4NO తో చేసినప్పుడు NiNO NO2 plus 4CO plus 2NO N2 అనేది బయటికి పోయిందండి. సో చెప్తున్నా కదండి, ఆల్ దీస్ రియాక్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మెటల్ కార్బనైల్స్ ఇచ్చేటువంటి కెమికల్ రియాక్షన్స్ చాలా చాలా ఇంపార్టెంట్.
మీరు వీటిని ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత మంచిది. నేను క్లాస్ అయిపోయిన తర్వాత మెటల్ కార్బనైల్‌కి సంబంధించినటువంటి ఇప్పుడు ఈ రోజు ఏదైతే క్లాస్ ఎక్కడి దాకా నడిచిందో, అది నేను ఈ టీచ్‌మెంట్‌లోనే షేర్ చేస్తా మీకు. మెటీరియల్ కింద షేర్ చేస్తా. మీరు అక్కడ చూసుకోవచ్చు. ఓకే. అది. ఆ తర్వాత యాక్షన్ ఆఫ్ H2. యాక్షన్ ఆఫ్ H2 అండి. సో, యాక్షన్ ఆఫ్ H2 చూస్తే ఫార్మేషన్ ఆఫ్ కార్బనైల్ హైడ్రైడ్స్ రిడక్షన్. యాక్షన్ ఆఫ్ H2 అండి. యాక్షన్ ఆఫ్ H2 చూస్తే ఫార్మేషన్ ఆఫ్ కార్బనైల్ హైడ్రైడ్స్ అండి. అంటే మెటల్ కార్బనైల్ హైడ్రైడ్స్‌ని ఫార్మ్ చేస్తాయి. మెటల్ కార్బనైల్ హాలైడ్స్. చూడండి హాలైడ్స్‌తో రియాక్షన్‌లో ఇన్వాల్వ్ అయితే మెటల్ కార్బనైల్ హాలైడ్స్‌ని ఫార్మ్ చేసినాయి. నైట్రజైల్ లిగాండ్స్‌తో ట్రీట్ అయితేనేమో మెటల్ కార్బనైల్స్ నైట్రజైల్స్‌ని ఫార్మ్ చేసినాయి. అట్లా అన్నమాట. ఇవి ఎవరితో పిరిడిన్‌తో ట్రీట్ చేస్తే మెటల్ కార్బనైల్స్ పిరిడిన్స్‌ని ఫార్మ్ చేస్తాయి. అది ఆ రకంగా అన్నమాట. సో, వాటర్‌తో ట్రీట్ చేస్తే సో, ఫార్ములేషన్ ఆఫ్ కార్బనైల్ హైడ్రైడ్స్ అండి. లేకపోతే మెటల్ కార్బనైల్ హైడ్రైడ్స్ అని కూడా అనొచ్చు. మెటల్ కార్బనైల్ హైడ్రైడ్స్ అనొచ్చమ్మా. లేకపోతే హైడ్రైడ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అనొచ్చు. లేకపోతే కార్బనైల్ హైడ్రైడ్స్ అనొచ్చు. బోత్ ద టర్మ్స్ ఆర్ సేమ్. కార్బనైల్ హైడ్రైడ్స్ అన్నా, హైడ్రైడ్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అన్నా, మెటల్ కార్బనైల్ హైడ్రైడ్స్ అన్నా బోత్ ద టర్మ్స్ ఆర్ సేమ్. సో, ఆల్ ద టర్మ్స్ are same. Formation of carbonyl hydrates reduction. When Mn2CO10 and CO2CO8 reacts with H2, they are reduced to carbonyl hydrates. MnCO5H, COCO4H గా మారుతాయంట. చూడండి Mn2CO10 తీసుకెళ్లేసి H2 తో రిడక్షన్ చేస్తే 2Mn CO5H ని ఫార్మ్ చేస్తుంది. CO2CO8 ని H2 తో రెడ్యూస్ చేస్తే 2CO4H ని ఫార్మ్ చేసింది. HCOCO4 ని ఫార్మ్ చేసింది. 2 ఈక్వలెంట్స్ ఆఫ్ HCOCO4, 2 ఈక్వలెంట్స్ ఆఫ్ HMnCO5 ని ఫార్మ్ చేసింది. సో దట్ ఈస్ అబౌట్ రిడక్షన్. అంటే మెటల్ కార్బనైల్స్ రియాక్షన్ విత్ H2 హైడ్రోజన్, మెటల్ కార్బనైల్స్ రియాక్షన్ విత్ హాలోజన్స్, మెటల్ కార్బనైల్స్ రియాక్షన్ విత్ నైట్రజన్ లిగాండ్స్ అట్లా అన్నమాట. ఆ తర్వాత యాక్షన్ ఆఫ్ హీట్. సో డిఫరెంట్ కార్బనైల్స్ గివ్స్ డిఫరెంట్ ప్రొడక్ట్స్ వెన్ హీటెడ్. అంటే మెటల్ కార్బనైల్స్ అనేటువంటివి హీట్ చేసినప్పుడు డిఫరెంట్ ప్రొడక్ట్స్ ఇస్తాయంట. FeCO5 అనేది 250 డిగ్రీస్ దగ్గర డికంపోజ్ చేస్తే మెటల్ గాను CO విడిపోయిందంట. ఏదైతే డైరెక్ట్ కాంబినేషన్ మెథడ్ లో మెటల్స్ ని కార్బనైల్ లిగాండ్స్ ని తీసుకెళ్లేసి డైరెక్ట్ గా చేస్తే వచ్చినటువంటి ఉన్నాయో అలా విడిపోతున్నాయంట. మెటల్ గాను కార్బనైల్ లిగాండ్ విడిపోతున్నాయంట. సో 3Fe2CO9 will useless to 3FeCO5 plus Fe3CO12 గా డికంపోజ్ అయిందంట. Fe3CO12 will useless to 3Fe plus 12CO గా డికంపోజ్ అయిందంట. 2CO2CO8 will useless to CO4CO12 plus 4CO గా డికంపోజ్ అయిందంట. అట్ టెంపరేచర్స్ వాళ్ళు టెంపరేచర్ ఇచ్చారు 70 degrees, 140 degrees, 50 degrees అని చెప్పేసి టెంపరేచర్స్ ఇచ్చారు. NiCO4 will useless to Ni plus 4CO గా డికంపోజ్ అయిందంట 180 degrees దగ్గర. Fe3CO9 అనేది 50 degrees టెంపరేచర్ దగ్గర 2Fe3CO12 plus 3CO గా డికంపోజ్ అయింది. సో దట్ ఈస్ అబౌట్ ద కెమికల్ రియాక్షన్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్. ఈరోజు క్లాస్లో మనం ఏం చూసామంటే వాట్ ఈజ్ మెటల్ కార్బనైల్స్ చూసారు, మెటల్ కార్బనైల్స్ అంటే ఏంటో చూసారు, మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి క్లాసిఫికేషన్ చూసారు, అదే మాదిరిగా మెటల్ కార్బనైల్స్ సంబంధించినటువంటి జనరల్ ప్రిపరేషన్ మెథడ్స్ చూసారు. అట్లాగే మెటల్ కార్బనైల్స్ డిఫరెంట్ ఇచ్చేటువంటి కెమికల్ రియాక్షన్స్ ఏంటి, మెటల్ కార్బనైల్స్ ఎవరితో ఏ రకమైనటువంటి కెమికల్ రియాక్షన్స్ వస్తున్నాయి విషయాన్ని కూడా చూస్తున్నారు ఈరోజు క్లాస్లో. సో ఇదంతా కూడా రియాక్షన్ పార్ట్ అండి. కాబట్టి మీరు వీటిని ఎక్కువగా వర్క్ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఇవి బాగా ప్రాక్టీస్ చేయండి. నేను ఈరోజు మీకు షేర్ చేస్తాను, బాగా ప్రాక్టీస్ చేయండి. చెప్తున్నా కదమ్మా, ఇవి ఎంత ప్రాక్టీస్ చేస్తే మీకు ఒక 80% బిట్ చేయగలిగి ఒక 20% మీరు ఎక్కడైనా లాస్ అవుతున్నారంటే ఇట్స్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్. పుస్తక విషయ పరిజ్ఞానం లేకపోవడం కారణంగానే ఆ 20% బిట్ పోతుంది. దట్స్ వై ఓన్లీ ఐ గివ్ ద టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. సో అందుకోసం మాత్రమే నేను ఈ టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ మీకు ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ క్లాసెస్ నేను కండక్ట్ చేస్తా ఉన్నా, రైట్. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు స్ట్రక్చర్ అండ్ బాండింగ్ అండి ఆఫ్ MCO బాండింగ్ ఇన్ కార్బనైల్స్ అనమాట. మోనోన్యూక్లియర్ కార్బనైల్స్ లో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఎట్లా ఉంటుంది, ఆ తర్వాత బైన్యూక్లియర్ అంటే పాలీన్యూక్లియర్ లో మళ్ళీ బైన్యూక్లియర్, ఆ తర్వాత ట్రైన్యూక్లియర్, ఆ తర్వాత టెట్రాన్యూక్లియర్, ఆ తర్వాత పెంటాన్యూక్లియర్. సో వాటిల్లో ఎట్లా ఉంటుంది
అవన్నీ చూసిన తర్వాత మళ్ళీ అంటే స్ట్రక్చర్ అండ్ బాండింగ్ చెప్పిన తర్వాత దెన్ ఎఫెక్టివ్ అటామిక్ నెంబర్ ఒకటి ఈఏఎన్ రూల్ ఆల్రెడీ చూసినాం మనం ఈఏఎన్ రూల్. ఆ ఈఏఎన్ రూల్ ఎట్లా ఉంది అనేటువంటిది ఒకటి చెప్పున్నాడు. ఆ తర్వాత 18 ఎలక్ట్రాన్ రూల్ ఒకటి చెప్పాడండి. ఈఏఎన్ రూల్ ఒకటి, 18 ఎలక్ట్రాన్ రూల్ ఒకటి. ఆ తర్వాత కొన్ని మెటల్ కార్బనైల్స్ ఇచ్చాడు. కొన్ని మెటల్ కార్బనైల్స్ వాటి యొక్క ప్రిపరేషన్, వాటి ప్రాపర్టీస్ ఎట్లా ఉన్నాయి, వాటిలో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఎట్లా ఉంది. ఈయన ఇలా ఇచ్చాడు. మనం టైప్స్ ఆఫ్ మెటల్ కార్బనైల్స్ అని గ్రూప్ వైజ్ చెప్పుకున్నాం. ఈయన ఇట్లా ఇచ్చాడు అనమాట. మనము ఇవి చదవాలి. అంటే మనం ఇక్కడ చదవాల్సిన బాండింగ్ ఒకటి చదవాలండి. అంటే వేటిలో బాండింగ్ ఎట్లా ఉంది, ఇది కూడా ఇంపార్టెంట్. చూసారా, డి ఆర్బిటల్స్ లేబులింగ్ చాలా క్లియర్గా ఇచ్చారు. dx స్క్వేర్ y స్క్వేర్ dx dx స్క్వేర్ y స్క్వేర్ dxz dyz dzx dx స్క్వేర్ y స్క్వేర్ dz స్క్వేర్ dxz dyz dxz dxy dyz dzx ఉంటాయి కదా, అవి ఐదు ఈయన ఇక్కడ డిఫరెంట్గా ఇచ్చినట్టున్నాడు. అది dz స్క్వేర్ dx స్క్వేర్ y స్క్వేర్ dzx dxz dyz dxy అట్లా. సరే చూద్దాం. అది ఇట్లా ఉన్నాయమ్మా. కొన్ని మెటల్ కార్బనైల్స్ ఇచ్చి ఆ మెటల్ కార్బనైల్ సంబంధించి డిస్కషన్ ఇచ్చాడు ఈ పుస్తకంలో. సో మనము ఈ కూడా చదవాల్సిన అవసరం ఉంది. అన్ని ఇట్లా ఇచ్చున్నాడు, చాలా వరకు ఇచ్చాడు. ఇక్కడికి క్లోజ్ అయిపోద్ది అనుకుంటున్నా. ఐ థింక్ మెటల్ అంతే, ఇక్కడ క్లోజ్ అయిపోతే ఇక్కడ నుంచి మళ్ళీ మెటల్ నైట్రోజైల్స్ ఇచ్చాడు. ఇక్కడ నుంచి మెటల్ నైట్రోజైల్స్ ఇచ్చాడు. మెటల్ నైట్రోజైల్స్ కూడా చెప్తానండి నేను. మెటల్ కార్బనైల్స్ ఇక్కడ మెటల్ కార్బనైల్స్ అయిపోతున్నాగానే మెటల్ నైట్రోజైల్స్ కూడా డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ ఇంకా మనకు ఈ పుస్తకంలో మనకి మిగిలింది కొన్ని మెటల్ కార్బనైల్స్ సంబంధించిన డిస్కషన్ చేయాలి. ఈ కొన్ని మెటల్ కార్బనైల్స్ సంబంధించిన డిస్కషన్ చేసిన తర్వాత మనకి దానికంటే ముందు మనం చూడాల్సింది ఏంటంటే స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఒకటి చూడాలి. సో రేపటి క్లాస్లో నేను ఈరోజు క్లాస్ ఇక్కడ క్లోజ్ చేస్తాను, ఎందుకంటే ఇదంతా కూడా మీకు ఇక్కడికి ఒక పార్ట్ అయిపోయినట్టు. ఇది మళ్ళీ నేను ఇది చెప్పానంటే మీకు డిస్టర్బెన్స్ ఉంటుంది, అందుకే నేను ఇక్కడికి ఆపుతున్నా. రేపు ఏంటంటే స్ట్రక్చర్ ఇంకా ఇక్కడ మొత్తం మనకు మిగిలింది 3 విషయాలు. ఒకటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్. స్ట్రక్చర్ అండ్ బాండింగ్ కూడా మోనో న్యూక్లియర్, డైన్యూక్లియర్, ట్రై న్యూక్లియర్ లో స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఎట్లుంది. 2 ఈఏఎన్ రూల్, 18 ఎలక్ట్రాన్ రూల్స్ మిగిలినాయి. 3 వెట్స్ రూల్ ఆల్రెడీ చదివారండి. మెటల్ కార్బనైల్ సంబంధించిన వెట్స్ రూల్ ఆల్రెడీ చదివారు. 3 ఇండివిజువల్ మెటల్ కార్బనైల్స్ డిస్కషన్, మెటల్ కార్బనైల్ సంబంధించినటువంటి డిస్కషన్, కొన్ని మెటల్ కార్బనైల్ సంబంధించిన డిస్కషన్. అంటే ఇక్కడ మీకు మెటల్ కార్బనైల్ సంబంధించి ఇంకా 3 విషయాలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. మెటల్ కార్బనైల్ సంబంధించిన 3 విషయాలు ఏంటంటే, ఒకటి మెటల్ కార్బనైల్ సంబంధించినటువంటి స్ట్రక్చర్ అండ్ బాండింగ్ ఒకటి మిగిలి ఉంది. 2 మెటల్ కార్బనైల్ సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ రూల్స్ మిగిలి ఉన్నాయి. 3 మెటల్ కార్బనైల్ సంబంధించినటువంటి డిస్కషన్, ఒక్కొక్క మెటల్ కార్బనైల్ సంబంధించిన డిస్కషన్ మిగిలి ఉంది. సో ఈ 3 మేబీ ఇంకొక 2 రోజుల్లో ఈ పుస్తకం కంప్లీట్ అయిపోద్దండి. ఆ తర్వాత మనం వేరే పుస్తకానికి వెళ్దాం, ఓకేనా? సో ఏంది ఇంతసేపు క్లాస్ చెప్తే 23 minutes రికార్డ్ అయింది. ఐ థింక్ హాఫ్ అన్ అవర్ రికార్డ్ అవుతున్నట్టుంది. ఆల్రెడీ ఒక హాఫ్ అన్ అవర్ రికార్డ్ అయ్యి ఉండొచ్చు. నేను ఇక్కడికి క్లాస్ ఆపుతున్నానమ్మా. రేపు కంటిన్యూ చేస్తాను. అది టీచ్మెంట్లో నేను షేర్ చేస్తాను. షేర్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, ఓకేనమ్మా? నోటిఫికేషన్ వచ్చిందమ్మా. నేను క్లాస్ 6 కని పెట్టింది, నోటిఫికేషన్ వచ్చిందా మీకు? వచ్చింది సార్. అదే ఆ నోటిఫికేషన్ వస్తుంటే ఫాలో అవుతున్నాయి. నేను మీకు ప్రాబబ్లీ రోజు 6కే తీసుకునేదానికి ట్రై చేస్తాను క్లాసు. రోజు లేట్ అయిపోతుంది. 9 అంటే మీకు ఇబ్బందిగా ఉండొచ్చు, నాకు ఇబ్బందిగా ఉండొచ్చు. మేబీ 6 to 8 ఆర్ 8:30 8 వరకు ఖచ్చితంగా తీసుకుంటా. బట్ ఈరోజు ఏంటంటే అది దాని లెంత్ అక్కడ దాకా ఉంది కాబట్టి అక్కడికి ఆపాను నేను. సో ఐ మీన్ నా ఉద్దేశం ఏంటంటే మళ్ళీ స్ట్రక్చర్ అండ్ బాండింగ్కి వెళ్ళినప్పుడు డిఫరెంట్ టాస్క్. సో నేను చెప్తున్నా కదమ్మా, బిట్ మెటల్ కార్బనైల్స్ లో పోయింది అంటే ఎక్కడ పోతుంది అంటే కేవలం రియాక్షన్స్ దగ్గర పోతుంది. ప్రిపరేషన్ మెథడ్స్, రియాక్షన్స్, ఎందుకంటే మనం వాటిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం.
ఏముందిలే అని చెప్పేసి మనం వాటిని కొంచెం నెగ్లెక్ట్ చేస్తాం. అందుకని బిట్ అక్కడే పోయేదానికి అవకాశం ఉంటది. సో, కాబట్టి ఆ బిట్ పోకుండా ఉండాలి అంటే గనక మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. అవి బాగా ప్రాక్టీస్ చేయండి. థరోగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా? సరే అమ్మా అయితే నేను ఈ పూట క్లాస్ క్లోజ్ చేస్తున్నా. మీరింకా లీవ్ అవ్వచ్చు. గుడ్ నైట్. సార్ చెప్పండి. సార్ జ్యోతిర్మయిని ఒకసారి ఆయేష్ అని ఉండమని సార్. అమ్మా ఉన్నారా? ఉన్నారు సార్. జ్యోతిర్మయ, ఆయేష ఉన్నారమ్మా? ఆయేష్ ఇద్దరు ఉన్నారులే. అమ్మా మీ ఇద్దరు ఉండండి. రిమైనింగ్ వాళ్ళంతా లీవ్ అవ్వండి. శైలి ఉంటుంది. లీవ్ అమ్మా. ఓకే రైట్. ఏదో కానీ అడుగు. సార్ ఆయేష వస్తానంది సార్. వస్తానందా? ఒప్పుకున్నారంట సార్. ఓకే ఓకే మాట్లాడుకో మరి ఏదో. అది కాదు సార్, నిన్న నైట్ టికెట్ బుక్ చేశాను సార్. అంటే 16th మార్నింగ్ కల్లా అక్కడ ఉందామని డిసైడ్ అయ్యాము అందరం. 1 వీక్ 5 days ముందే. తను జ్యోతిర్మయి అక్క కూడా టికెట్ బుక్ చేసింది అని చెప్పింది సార్. అయితే నేను కూడా బుక్ చేసుకోవచ్చు అని నిన్న నైట్ రేపటికల్లా స్టార్ట్ అయిపోవచ్చు అని నిన్న నైట్ బుక్ చేశాను సార్ నేను. తనకేమో నేను వస్తున్నట్టు తెలీదు. నేనేమో ప్రసన్నకు చెప్పాను, ప్రసన్న చెప్తాదని వీళ్ళకి. తను చెప్పలేదు, వీళ్ళు ఎవరికి తెలియదు సార్ నేను వస్తాను అన్నట్టు. జ్యోతిర్మయి ఏమో టికెట్ ఏమో క్యాన్సిల్ చేసింది. అవునా? అవును సార్. ఈరోజు ఈవినింగ్ తనకు కాల్ చేస్తే అప్పుడు నువ్వు ఎంతకు వెళ్తావు ట్రైన్ ఎందుకని కాల్ చేశాను సార్ నేను ఈవినింగ్. నేను ఎవరు రావట్లేదని చెప్పారు, అందుకే టికెట్ క్యాన్సిల్ చేస్తాను, నిన్న నైటే క్యాన్సిల్ చేస్తానని చెప్పింది సార్. నైటే ఈరోజు మార్నింగ్ చెప్పింది సార్, క్యాన్సిల్ అయితే చేస్తానని చెప్పింది. నిన్న నైట్ చెప్పాడు సార్ నాకు. ప్రసన్న ఫీవర్ అని చెప్పింది అనుష కూడా రానని చెప్పేసరికి నాకు తెలియదు సార్ ఆయిషా వస్తుందని. ఈ అమ్మాయి వస్తుందంటే ఎవరో ఒకరన్నా ఉంటారు కదా వచ్చేద్దామని అనుకుంటుంటే ఇద్దరు రారనేసరికి ఇంకా నేను ఒకదాన్ని ఇంకా అక్కడ ఉండి లగేజ్ మొత్తం. అవును సార్. నేను ఎల్లుండి వస్తానని చెప్పాను సార్, రేపు కాకుండా ఎల్లుండి వస్తానని చెప్పాను సార్. అవును, అప్పటికే తిను క్యాన్సిల్ చేసేసిందంట, నీకు తెలీదేమో మరి. నేను చెప్పిన తర్వాతే చేసింది తను. అనుష నైట్ చెప్పింది నాకు. ఈరోజు మధ్యాహ్నం చేసానక్క నీకు ఆయేష వస్తుందని చెప్పడానికి, నువ్వు లిఫ్ట్ చేయలేదు. నువ్వు మధ్యాహ్నం చేసినప్పటి వరకే నేను అప్పటికే చేసాను. మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ నేను నిద్రపోయాను ఆ టైంకి. సార్ జ్యోతిర్మయి లగేజ్ ఏదో అంటున్నా. అవును సార్, అంటే ఇంకా ఒక్కదాన్ని వచ్చి మొత్తం ఇంకా అక్కడ అంతా షిఫ్ట్ చేసేసరికి సరిపోదు కదండి సార్. కష్టం అవుతుందని ఇంకా వీళ్ళందరూ వచ్చినప్పుడే వద్దామని అనుకున్నాను సార్. ఒకరన్నా ఉంటే కనీసం వచ్చేస్తుంటే. సార్ నేను కూడా ఇందాక క్యాన్సిల్ చేస్తాను సార్, ఇంకేందా మళ్ళీ నేను ఒకదాన్ని అయిపోతాను కదా, వాళ్ళు ఎలాగో ఉండరు అని. ఒప్పుకున్నారా మరి మీ సిస్టర్? ఇంట్లో వెళ్ళమని చెప్పారు సార్, నిన్న నైట్ చెప్పారు సార్ వెళ్ళమని. ఓకే ఓకే. సో మీ ప్రశ్న నాకు కూడా తొందరగా తగ్గిపోతే మంచిది. సరే మరి మీరు ముగ్గురు ఎప్పుడో మాట్లాడుకొని ప్లాన్ ఈసారైనా సార్ కరెక్ట్ గా డేట్ అనుకొని వెళ్తే సరిపోతుంది కదా సార్. అంటే మాది దూరం కదా సార్. చెప్పాను సార్, ఇప్పటికి 2 times అలా అయింది. ట్రైన్ టికెట్ ఏదో చూసుకొని మీరు, అంటే దూరం కదా 2 days ముందు నుంచి కరెక్ట్ గా అనుకుంటే అందరం ఒక్కొక్కరు తోడు కూడా ఉంటాం. అక్కడికి 6 days ముందు చెప్పాను సార్ వీళ్ళకి. కరెక్ట్ గా అప్పటి వరకు ప్లాన్ చేసుకుంటే సరిపోయేది. ప్రసన్న అంటే ఏం చేయలేము సార్. అదే ఆమె లేకపోయేటప్పటికి ఆగినట్టుంది. అదే ఒక లోకల్ దగ్గరలో ఉండేవాళ్ళు ముందే వచ్చేస్తే
ఇళ్ళ కంటే తొందరగా ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేయచ్చు సార్. ఎప్పుడైనా సార్ కరెక్ట్ ఎలాగైనా గా అనుకొని వస్తే వచ్చేయచ్చు. సరిపోతుంది సార్. సరే మీరు మీ ఇద్దరిదే తను కదా, మీ హాస్పిటల్ కి ఇద్దరు వెళ్ళాలి అన్న, తనకి హెల్త్ అనుష ఇంకా ప్రాబ్లం నీకు అంట ఓకేనా? అని వెళ్ళొద్దు చెప్పింది హాస్పిటల్కి? సార్. రేపు వెళ్తాను సార్, అందుకే ఎల్లుండి వస్తానని చెప్పాను సార్ నేను. అవునా, ఓకే ఓకే. అట్లయితే నువ్వు ఎప్పుడో వాళ్ళకి ఒక డేట్ చెప్పు. మీరు ట్రైన్ టికెట్ ఎప్పుడో చూసుకోండి మీరు. అవును, నాకు వీక్లీ 3 times సార్ లో నాకు ఉంటుంది మాకు సార్ ఇక్కడ నుంచి 2 ట్రైన్. days వీక్లీ ఏ డేస్ ఉంటది? నాకు ఆల్టర్నేట్ డేస్ లో ఉంటుంది. థర్స్డే, ట్యూస్డే, సాటర్డే అనుకుంటా. కొండవీడ ఈరోజు ట్యూస్డే సార్. కొండవీడు ఎక్స్ప్రెస్ ఏదో సార్ నాకు ట్రైన్ నెంబర్ తెలుసు, అది కూడా మచిలీపట్నం నుంచి అదే నిర్ణయం బస్సు. చేశాను. అయితే యశ్వంతపూర్ ఏదో ఉంది సార్. నీకు ఏడేడు ఉందో 2-3 days చెప్పు. టికెట్ అదే ట్రైన్ ఏ టైం లో ఉంటుందో, ఏ రోజు ఉంటుందో నేను ఆ డేట్స్ ఈసారి లో అనుకున్నా అనుష మీరు అందరు పాతలో వచ్చిన తర్వాత చెప్తారు. వద్దామని. అవును, ఈసారి అందరూ వచ్చిన తర్వాత అంటే దగ్గర వాళ్ళు ఉన్నది అనుష ఒక్కరే కదా. అప్పుడు ఏమైందంటే అనుష ఒక్కటైపోద్ది జ్యోతిర్మయి. అవును సార్, అంటే నాకు కోపం వచ్చింది సార్, రెండోసారి కూడా క్యాన్సిల్ అంటే చేసే అంత టైంకి. ఎక్కువ మంది కాదు కదా మనం కూడా. మామూలుగా ఫిజికల్ కెమిస్ట్రీ నేను ఇంతకు ముందు చెప్పా కదా, శ్రావణి అని ఒక మేడం వస్తారని. అవును సార్ చెప్పారు. ఆమె యాక్చువల్ గా ఇక్కడ లోకల్ అమ్మాయి, మచిలీపట్నం అమ్మాయి. ఓకే సార్. అయితే తను మామూలుగా మీకు అంటే ఆమె యాక్చువల్ గా శ్రీకాకుళం అటు విజయనగరం ఏపీఆర్జేసీలో చేస్తుంది అనమాట ఫ్యాకల్టీగా. ఓకే సార్. ప్రజెంట్ ఇంటి దగ్గరే ఉంది. ఒక 1 month 1.5 month ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ అయిపోయే వరకు ఖాళీగానే ఉంటుంది ఆమె. అంటే ఓకే సార్. ఫిజికల్ చెప్తా, ఇంతకుముందు చాలాసార్లు అడిగింది. నాకు ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్లే, నేను చెప్తాను సార్ ఇన్స్టిట్యూట్ లో ఫిజికల్ బాగా వర్క్ చేస్తా అని చెప్పి అనింది అనమాట. ఓకే సార్. అందుకని ఆమె చేత చెప్పిస్తాను అన్నాను మీతో. అయితే నేను సార్ అడిగాను తనే అమ్మ ఆ మేడం ఏం చదివారు సార్? ఆమె ఎంఎస్సీ కెమిస్ట్రీ. ఆర్గానిక్ పిహెచ్డి కంప్లీటెడా సార్? ఆర్గానిక్ అంటే పిహెచ్డి ఇప్పుడు చేస్తుంది ప్రజెంట్, స్కాలర్ ఆమె కూడా క్రిస్టియన్ యూనివర్సిటీ. ఓకే కాకపోతే ఫిజికల్ బాగా డిఎల్ కోసం అని వర్క్ చేస్తున్నాను. సో ఫిజికల్ మంచిగానే ఇస్తుంది మీకు. అందుకోసమని తను కూడా ఉంటది మీతో కొన్నాళ్ళు, 1 month అట్లా. ఓకే సార్. అది ఆమె మండే కానీ సండే ఆర్ మండే నుంచి వస్తాను సార్. తను కూడా ఏదో అందరు సిక్ అయి ఉన్నారు అనమాట. ఆ అమ్మాయికి కూడా ఏదో కొంచెం హెల్త్ బాగాలేదు, 2-3 రోజులు క్లియర్ అవుతుంది సార్, వస్తానని చెప్పారు. ఓకే సార్. అందుకని ఇక మీ ముగ్గురు ఆమె వస్తే ఆమె నలుగురు అవుతారు. మీరు ఒకసారి మీ ఇద్దరు ట్రైన్ టైమింగ్స్ చూసుకొని అనుష ఒక మాట చెప్తే అనుష డేట్ అనుష కూడా అనుష ఫిక్స్ చేసుకుంటారు. కరెక్ట్ గా చెప్పు నాకు ఈసారి. రేపు కాకుండా ఎప్పుడైనా ఓకే సార్. సార్ ఈ రోజు నాకు మిడ్ అన్నారు సార్. అవునా, ఓకే. 2 days పోస్ట్ పోన్ అయింది సార్. ఈలోగా అక్కడికి వచ్చేస్తే చదువుకోవచ్చు అనుకున్నా. ఓకే. ఇప్పుడు ఎగ్జాక్ట్ డేట్ అనేది కూడా ఇవ్వలేదు సార్. ఎప్పుడు చెప్తారో తెలీదు. 1-2 days ముందు చెప్తామన్నారు. ఈసారి ఎలా అవుతుందో అని భయం. మిడ్ అంటే ఆఫ్లైన్ పెడతారా ఆన్లైన్? ఆన్లైన్ సార్, బిట్స్ వైజ్ గా పెడతామన్నారు. అట్లయితే ఇబ్బంది. బిట్ ఆన్సర్ ఆబ్జెక్ట్. సరే, ఇప్పుడు ఈ ప్రశ్నకి ఎట్లుందంటే ఇంతకీ ఓకేనా? లేదు సార్, అమ్మాయికి ఇంకా కొంచెం ఎక్కువ అయింది ఈ రోజుకి. అవునా, వారం రోజులు ఇబ్బంది అవును పడతారు. సార్. 5 రోజులు చుక్కలు చూపిస్తారు. అవును సార్, మామూలుగా ఉండదు అది. అయితే ఎంఐ వచ్చింది నార్మల్ స్ట్రైన్. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ టెస్ట్ చేయించినప్పుడు రిజల్ట్ చూపిస్తే అది నార్మల్, నా పాత స్ట్రెయిన్ అని అర్థం అంట. సో నార్మల్ స్ట్రెయిన్ కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదులే, 5-6 రోజుల్లో రికవర్ అవుద్ది. సరే సార్. సార్ దివాకర్ సార్ కి చెప్పారా సార్? నేను చెప్పలే, మీరు చెప్పమాకండి. ఆయన మళ్ళీ అదే సార్ వద్దని చెప్పడానికి సార్, భయం ఎక్కువ అమ్మాయికి కదండి సార్ కి. అడిగితే వాళ్ళ రిలేటివ్ ఎవరితో మ్యారేజ్ ఉందంట సార్, మళ్ళా రావడం పోవడం ఇవన్నీ తిరగడం ఎందుకని ఒక 10 days ఆగొస్తానని చెప్పండి. ఓకే సార్. మీరు వచ్చాక అయితే ఈ లోపు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ హౌస్ ఓనర్ తో ఆయనతో ఏదో మాట్లాడేసుకోండి. ఆయన రెంట్ మనీ అడుగుతున్నారు సార్. అదే మీరు ఒకసారి మాట్లాడుకొని ఆయనకి షేర్ చేసే, ఆయనకి అదే అడ్వాన్స్ ఇచ్చేస్తే ఆయన దగ్గర నుంచి ప్రెషర్ ఉండదు మీకు.
ఓకే సార్. అది ఒకసారి ఆయనతో మాట్లాడండి. ఒకసారి పలానా డేట్‌న వస్తామని. మీరు ముందు ఒక డేట్ అనుకొని ఆ డేట్‌లో వస్తామని చెప్పి అడ్వాన్స్ ఇప్పుడు ఇచ్చేదా లేకపోతే వచ్చినప్పుడు ఇచ్చేదా అనేది కూడా చెప్పేయండి. ఎందుకంటే ఆయన పాపం ఇప్పటికి 1 వీక్ దాటిపోయింది కదా! అడ్వాన్స్ ఆయన చేసేయమంటున్నారు సార్, సెండ్ చేసేయమంటున్నారు. అది అందుకని అడ్వాన్స్ ఇచ్చేస్తే చేరిన డేట్ నుంచి కౌంట్ వస్తుంది. అవును సార్. ఓకే సార్. లేకపోతే మీరు అడ్వాన్స్ ఇచ్చేసి పలానా డేట్ అని అనుకొని సార్ మేము ఆ డేట్ నుంచి వస్తాము, ఆ డేట్ నుంచి కౌంట్ చేయండి అని చెప్పి చెప్పండి, సరిపోతుంది. సరే సార్. మీరు ముగ్గురు ఒకసారి మాట్లాడుకొని, అదే మీ నలుగురు రెంట్‌కి సంబంధించి ప్రసన్న మీరు ముగ్గురు ఒకసారి మాట్లాడుకొని ఎప్పుడు పే చేయాలనేది డిస్కస్ చేసుకొని చేసేయండి. ఎందుకంటే వాళ్ళని అంటే ఈ మధ్యలో దివాకర్ సార్ ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి ఇబ్బంది పెట్టకూడదు మనం. ఓకే సార్. సరే సార్. ఆయన మాట మీద అతను వెంటనే అడగంగానే సరే అని చెప్పాడు. తర్వాత కూడా ఎవరో ఇద్దరు ముగ్గురు వచ్చి చూసుకున్నట్టున్నారు. అందుకే మనం మీకు చెప్పగానే మీరు మళ్ళీ అడగంగానే ఆయన మీకు ఉంచుతానులేమ్మా అని చెప్పాడు కదా! అవును సార్. మీరు ఒకసారి మీ ముగ్గురు డిస్కస్ చేసుకొని అడ్వాన్స్ కూడా అతనితో హౌస్ ఓనర్‌తో ఒక మాట చెప్పి అడ్వాన్స్ ఇచ్చేసి హోల్డ్ చేసి పెట్టుకుంటాను సరిపోతుంది. ఓకే సార్. ఎక్కడ పోయిందంటే ప్రసన్న ఇంట్లో వాళ్ళు కూడా బయట తిరిగిందంటనా? ఇంట్లోనే సార్, ఉందంట సార్. తను వాళ్ళ అత్తయ్య వాళ్ళ ఇంటికి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అట్లా తిరిగింది సార్. ఫంక్షన్ కి వెళ్ళింది మొన్న. మరి అది ఏడ తగిలింది అది. తెలియకుండా అటాక్ అయిపోయింది. అంతే, ఎట్లా వస్తుందో ఎట్లా పోతుందో కూడా అర్థం కావట్లేదు. అవును సరే సార్. అయితే జాగ్రత్త మరి. ఓకే సార్. ఓకే డిస్కస్ సార్. చేసుకొని ముగ్గురు ఒకసారి ఆయనతో మాట్లాడండి సరిపోతుంది. ఓకే సార్. ఓకేనా? ఇంకేమైనా ఉన్నాయా మాట్లాడాల్సినవి? అంతే సార్. అంతే సార్. ఇంకేం లేదు సార్. ఓకే ఓకే అయితే మరి సరేనా? సరే మరి. ఓకే సార్. మీరు బాయ్ సార్. ఓకే రైట్. ఓకే అమ్మా, గుడ్ నైట్. గుడ్ నైట్. ఓకే అమ్మా రైట్.